Uh, Starting with 145, I'll read the section for you. This deals with enforcement of liability of surety. Surety యొక్క liability ఎంత అనేది చెప్తుంది. అండ్ ప్లస్ ఎంతవరకు ఎన్ఫోర్స్ చేయొచ్చు, ఎలా ఎన్ఫోర్స్ చేయొచ్చు షూరిటీ లైబిలిటీ అనేది కూడా చెప్తుంది. ఎన్ఫోర్స్ అంటే షూరిటీ కింద, షూరిటీ కాన్సెప్ట్ తెలుసు కదా అండి. జడ్జ్మెంట్ డెటార్ కి ఎవరైనా సపోర్టివ్ గా ఇన్ కేస్ జడ్జ్మెంట్ డెటార్ డజంట్ పెర్ఫార్మ్ హిస్ డ్యూటీస్, అతని బదులు నేను పెర్ఫార్మ్ చేస్తానని చెప్పి వచ్చిన వ్యక్తిని ఎవరైతే ఉండినారో అతన్ని మనం షూరిటీ అని పిలుస్తాం కదా. సో విల్ డీల్ విత్ హిస్ లయబిలిటీస్ టుడే, రైట్. సో 145 చెబుతుంది, where any person has furnished security or given a guarantee. ఏ వ్యక్తి అయినా సరే సెక్యూరిటీ ఇచ్చినా సరే, లేకపోతే for the performance of any decree or any part thereof. ఒక డిగ్రీ పర్ఫార్మ్ చేస్తాను. డిగ్రీ ఆబ్వియస్ గా జడ్జ్మెంట్ డెటార్ కి అగైనెస్ట్ గా వస్తుంది కదా. సో ఈ షూరిటీ కూడా జడ్జ్మెంట్ డెటార్ కి ఫేవరబుల్ గానే నిల్చొని ఉంటారనమాట. సో జడ్జ్మెంట్ డెటార్ కనుక అతని డ్యూటీస్ అతను పర్ఫార్మ్ చేయకపోతే, ఆ డిగ్రీ కనుక అతను అబాయిడ్ అయి ఉండకపోతే, అతని బదులు ఆ డిగ్రీలో ఉండిన సో కాల్డ్ జడ్జ్మెంట్ ఏమైతే ఉండిందో దానికి నేను కట్టుబడి ఉంటాను, నేను పర్ఫార్మ్ చేస్తాను అన్నట్టు ఆ షూరిటీ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్, ఫర్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ టేకెన్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి కదా, అందులోనూ మనం రెస్టిట్యూషన్ నిన్ననే చదువుకున్నాం కదా 144 లో. లైక్ ఎవరైనా రాంగ్ఫుల్ గా లేకపోతే లోయర్ కోర్ట్ డిగ్రీ మూలంగా, జడ్జ్మెంట్ మూలంగా బెనిఫిట్ పొందున్న డిగ్రీ హోల్డర్ ఎవరైతే ఉండినారో, ఇన్ కేస్ ఆ జడ్జ్మెంట్ అపెలేట్ కోర్టుకు వెళ్ళినప్పుడు, రెవిజనల్ కోర్టు లేకపోతే దాన్ని రివర్స్ చేసిన, మార్చిన ప్రాఫిట్స్ ఏమైతే వారు పొందున్నారో బెనిఫిట్స్, వారు తిరిగి మళ్ళీ ఆ జడ్జ్మెంట్ డెటార్కి ఇచ్చేయాలి. జడ్జ్మెంట్ డెటార్ పెట్టుకున్న తిరిగి ఇచ్చేమని జడ్జ్మెంట్ డెటార్ పెట్టుకున్న అప్లికేషన్ ఏమైతే అనేదో దాన్ని రెస్టిట్యూషన్ అప్లికేషన్ అని చెప్పి పిలుస్తామని చెప్పి నేను చదువుకున్నా 144 లో. సో ఆ రెస్టిట్యూషన్ కి కూడా షూరిటీ ఎవరైనా నిల్చొని ఉంటే రెస్టోర్ చేయాల్సిన బాధ్యత యాక్చువల్ గా డిగ్రీ హోల్డర్ మీద ఉంటుంది ఇక్కడ. కానీ డిగ్రీ హోల్డర్ కనుక రెస్టోర్ చేయకపోతే, వారి బదులు నేను రెస్టోర్ చేస్తాను అన్నట్టు ఎవరైనా షూరిటీ వచ్చి ఉంటే అప్పుడు వారి లయబిలిటీ ఎంత అనేది సెకండ్ కేటగిరీ. అండ్ ద థర్డ్ వన్, for the payment of money or for the fulfillment of any condition imposed on any person under an order of the court. ఏదైనా కోర్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు డబ్బు కట్టమనో, లేదంటే ఏదైనా కండిషనల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్ పెర్ఫార్మ్ చేయమని ఎవరికి ఇస్తే వారనమాట ఆబ్వియస్ గా. అండ్ పేమెంట్ ఆఫ్ మనీ మేబీ ఈదర్ ఆఫ్ ద పార్టీస్, రైట్, ఆర్ మోస్ట్లీ జడ్జ్మెంట్ డెటార్. ఎవరికి ఆయన షూరిటీ కింద నిల్చొని ఉండుంటే, ఎవరి బదులు వారు పే చేయకపోతే నేను పే చేస్తాను షూరిటీ కింద నిల్చొని ఉంటే, వారి బాధ్యత ఎంత, వారితో ఆ డబ్బు ఎట్లా కట్టించాలి అనే అంశాలు ఇక్కడ చెప్తారనమాట. ఎట్లా కట్టిస్తారో ఈ 3 కేటగిరీ ఆఫ్ కేసెస్ లోను, ఒకటి డిగ్రీ పర్ఫార్మ్ చేస్తాన్ని, 2 ప్రాపర్టీ రెస్టోర్ చేస్తాన్ని, 3 డబ్బు కడతాని, లేదంటే ఏదైనా కండిషన్ కి అబాయిడ్ అయి ఉంటాను ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి ఎవరైనా వ్యక్తి ఒక పర్సన్ కి షూరిటీ కింద కానీ వచ్చి ఉండుంటే, అతను ఇన్ కేస్ ఎవరికైతే షూరిటీగా నిల్చున్నారో వారు చేయాల్సిన బాధ్యతలు నిర్వహించినప్పుడు షూరిటీతో ఆ పనులు ఎలా చేపిస్తారు అంటే కింద చెప్తారు అనమాట. మళ్ళీ క్లాజ్ ఐలో చెప్తారు, ఇఫ్ హీ హాస్ రెండర్డ్ హిమ్సెల్ఫ్ పర్సనల్లీ లయబుల్ అగైనెస్ట్ హిమ్ టు దట్ ఎక్స్టెంట్. సో అతను ఏమైనా నేను పర్సనల్ గా లయబుల్ గా నిల్చుంటాను, అందులో ఏం ఆర్డర్ వచ్చినా సరే, అదే పైన చెప్పిన 3 కేటగిరీ ఆఫ్ కేసెస్ లోను ఏ కేసుకైనా సరే వారి షూరిటీ కింద కనుక నిల్చొని ఉంటే, షూరిటీ నేను పర్సనల్ గా లయబుల్ అని చెప్పుంటే, వారి ఆస్తులకో లేకపోతే వారి పర్సన్ అంటే హీ మే బి అరెస్టెడ్ అండ్ ఈవెన్ ఆల్సో కమిటెడ్ టు సివిల్ ప్రిజన్ అన్నట్టు అనమాట, రైట్. లేదంటే అది వారికి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులకి అగైనెస్ట్ గా ప్రొసీడ్ అయ్యి వారు సారీ ఆ జడ్జ్మెంట్ డెటార్ కానీ ఆ డిగ్రీ హోల్డర్ కానీ కట్టాల్సిన డబ్బు ఏమైతే ఉంటున్నాయో అవన్నీ వారితో కట్టిస్తారనమాట, వారి పర్సనల్ ఆస్తుల నుంచి. అది ఫస్ట్ కేటగిరీ. అండ్ ద సెకండ్ వన్, if he has furnished any property as security by sale of such property to the extent of security. వారు ఏమైనా సెక్యూరిటీ కింద కనుక నిల్చొని సెక్యూరిటీ కింద వారి ప్రాపర్టీ కనుక ఏదైనా చూపించుంటే, ఎంత మేరకు సెక్యూరిటీ కింద వారి ప్రాపర్టీ చూపించున్నారో అంత సెక్యూరిటీ ఎంతవరకు చూపించున్నారో ఆ సెక్యూరిటీ సాటిస్ఫై అయిపోయేంత వరకు వారి ప్రాపర్టీ ఏదైతే వారు సెక్యూరిటీ కింద చూపించారో దాన్ని అమ్మేసి ఆ ప్రొసీడ్స్ తీసుకొని ఆ సెక్యూరిటీ అమౌంట్ ఎంతైతే ఉన్నిందో అంత జమ చేసుకొని ఇంకా అడిషనల్ గా ఏమైనా మిగిలితే మళ్ళీ వారికి ఆ షూరిటీకి ఇచ్చేస్తుంది. ఆ ప్రాపర్టీ నుంచి వచ్చిన అమ్మగా వచ్చిన డబ్బు ఏమైతే ఉంటుందో ఆ డబ్బునమాట. అట్లా కూడా
ష్యూరిటీ యొక్క లైబిలిటీని ఎన్ఫోర్స్ చేస్తారు. ఎట్లా ఎన్ఫోర్స్ చేస్తారు? ఒకటి పర్సనల్‌గా ఎన్ఫోర్స్ చేయొచ్చు. 2 అతనేమైనా ప్రాపర్టీ కనుక సెక్యూరిటీ కింద ఫర్నిష్ చేస్తే, ఆ సో కాల్డ్ ప్రాపర్టీ ఏమైతే ఉందో దాన్ని అమ్మి తన ప్రొసీడ్స్ నుంచి అతను దేనికైతే ష్యూరిటీ కింద నిల్చొనున్నారో, ఏ మేరకు సెక్యూరిటీ కింద అయితే నిల్చొనుండినారో ఆ అమౌంట్‌ని కోర్ట్ సెక్యూర్ చేస్తదనమాట. రైట్? అండ్ మిగిలిన అమౌంట్స్ ఏమైనా ఉంటే తిరిగి వారికి ఇచ్చేస్తుంది. అండ్ థర్డ్ కేటగరీ, ఇఫ్ ద కేస్ ఫాల్స్ బోత్ అండర్ క్లాజెస్ 1 and 2 అంటే వారు పర్సనల్ ఇన్సూరెన్స్ ఇస్తారు, ప్రాపర్టీ కూడా చూపిస్తారు. చూపిస్తే అప్పుడు ఈ 2 విధాలుగా కూడా ప్రొసీడ్ అవ్వచ్చనమాట. వారికి పర్సనల్‌గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు, వారి ప్రాపర్టీస్‌కి అగైనెస్ట్‌గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. మొత్తానికి ష్యూరిటీ నుంచి డబ్బు వారి ప్రాపర్టీ నుంచి గాని, వారి నుంచి గాని పర్సనల్‌గా వసూలు చేయొచ్చు అని చెప్తుంది. ఇంతే సెక్షన్ 145 రైటా అండి? దిస్ ఈస్ అబౌట్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ లయబిలిటీ ఆఫ్ ష్యూరిటీ. ఒక ష్యూరిటీ యొక్క లయబిలిటీని ఎట్లా కోర్ట్స్ ఎన్ఫోర్స్ చేస్తాయంటే ఈ 3 మార్గాల ద్వారా. పర్సనల్‌గా నించుంటే పర్సనల్‌గా వెళ్తే అతనికి అగైనెస్ట్‌గా అతను ఏదైనా ప్రాపర్టీ ఇచ్చుంటే సెక్యూరిటీ కింద ఆ ప్రాపర్టీని అమ్మేసి అతని లయబిలిటీని ఎన్ఫోర్స్ చేస్తుంది. లేదు 2 విధాలుగా కూడా ఆయన సెక్యూరిటీ ఇచ్చుంటే 2 విధాలుగా కూడా కోర్ట్ ప్రొసీడ్ అవ్వచ్చనమాట. ఇట్లా 145 అంటే 146 చెప్తుంది ప్రొసీడింగ్స్ బై ఆర్ అగైన్స్ట్ రిప్రజెంటేటివ్స్. ఎక్కడ కోర్ట్‌లోను ప్రొవిజన్స్ లీగల్ రిప్రజెంటేటివ్స్‌కి అంటే సబ్స్టిట్యూటెడ్‌గా ఒక పార్టీ ఎవరైనా చనిపోయినా, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్‌హ్యాప్ వారిని రీప్లేస్ చేయాల్సొచ్చినప్పుడు లీగల్ రిప్రజెంటేటివ్స్ రీప్లేస్ చేయొచ్చు అని చెప్పి ఏదైనా ప్రొవిజన్ చెప్తే, ఆ ప్రొవిజన్ అనుసరించి ఆ లీగల్ రిప్రజెంటేటివ్స్‌ని పార్టీస్ ప్లేస్‌లో రీప్లేస్ చేయొచ్చు అని చెబుతది ఇంతనే. అండ్ వారికి అగైనెస్ట్‌గా ప్రొసీడింగ్స్ ఎలా నడుస్తాయంటే, ఒరిజినల్‌గా పార్టీకి అగైనెస్ట్‌గా ప్రొసీడింగ్స్ ఎలా నడుస్తాయో, వారి ప్లేస్‌లో వీళ్ళెళ్లారు కాబట్టి వీళ్ళకి అగైనెస్ట్‌గా కూడా సేమ్ ప్రొసీడింగ్స్ అట్లనే నడుస్తాయని చెప్పేది సెక్షన్ 146 and I'll read the section for you. Save as otherwise provided by this court or by any law for the time being in force. ఇంకా ఈ చట్టం చెప్పినా సరే, ఇంకెక్కడైనా ఈ చట్టం వేరే విధంగా చెప్పుంటే అంటే లీగల్ రిప్రజెంటేటివ్స్‌ని అందులో యాడ్ చేయడానికి లేదు, వాళ్ళని తాకడానికి లేదు, వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీస్ ముట్టుకోవడానికి లేదు. ఇలాంటి ప్రొవిజన్స్ ఉంటాయి కదా! అలాంటి ప్రొవిజన్స్‌కి అనుగుణంగా అండ్ ఇతరత్రా ఏదైనా చట్టం ఇంకేమైనా లీగల్ రిప్రజెంటేటివ్స్ కోసం ఏమైనా ప్రొవిజన్ చేసుంటే దానికి అనుగుణంగా కూడా రైట్? అవి కన్సిడర్ చేసిన తర్వాత ఈ ప్రొవిజన్ యూజ్ చేసుకోవాలి. Save as otherwise provided by this court or by any other law for the time being in force, where any proceeding may be taken or application made by or against any person. అంటే రీప్లేస్ కాబడిన లీగల్ రిప్రజెంటేటివ్ వారు స్వయాన ఏదైనా సూట్ ప్రొసీడింగ్ వేయొచ్చు, లేదంటే వారి మీద ఇంకెవరైనా సరే సూట్ ప్రొసీడింగ్ వేయొచ్చు అనమాట. బై ఆర్ అగైనెస్ట్ అంటే అది. ఎనీ అప్లికేషన్ మేడ్ by or against any person, then the proceeding may be taken or the application may be made by or against any person claiming under him. వారి ఆ లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరి ప్లేస్ అయితే తీసుకున్నారో ఇంకా వారి స్థానంలో లీగల్ రిప్రజెంటేటివ్ వారు ఏదైనా సూట్ కానీ ప్రొసీడింగ్స్ కానీ ఇన్స్టిట్యూట్ చేస్తే వారు ప్రాసిక్యూట్ చేసుకుంటారు. లేదంటే వారికి అగైనెస్ట్‌గా ఎవరైనా సరే సూట్ ప్రొసీడింగ్స్ ఇంకేమైనా ఇనిషియేట్ చేసుంటే సేమ్ ఆ ప్రొసీడింగ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా పార్టీ ప్లేస్‌లో లీగల్ రిప్రజెంటేటివ్స్‌ని యాడ్ చేసి వారి మీదే ప్రొసీడింగ్స్ నడుస్తూనే ఉంటాయి. లైక్ ఆ పార్టీ మీద నడుస్తున్నట్టే అన్నట్టే చెబుతోంది 146. మేడం సార్ చెప్పండి. మేడం ఇన్ సెక్షన్ 145 ద మెయిన్ పర్సన్ కి షూట్ ఇస్తారు కదా మేడం పర్సన్ కి. యా ఇన్ కేస్ ద మెయిన్ పర్సన్ కెనాట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ, అప్పుడు షూరిటీ మీదకి వస్తారా, లేకపోతే మెయిన్ పర్సన్ ప్రాపర్టీ ఉన్నా కూడా షూరిటీ మీదకి వస్తారా? ఉండినా కూడా అండి. ఇక్కడ ష్యూరిటీ లయబిలిటీ ఎప్పుడొస్తుందంటే వారు పెర్ఫార్మ్ చేయనప్పుడు కదా! పెర్ఫార్మ్ చేయడం అంటే మీన్స్ ఈవెన్ హీ హాస్ ప్రాపర్టీ మేడం, హీ హాస్ ప్రాపర్టీ. Yes, ఫస్ట్ ఆయన I'll tell you. Surety responsibility ఎప్పుడొస్తుంది అంటే when the person on behalf of whom ఆయన surety కింద నిల్చున్నారో when he doesn't do his duty అప్పుడు surety మీదకి వస్తుంది. జడ్జ్మెంట్ డెటార్‌కి అగైనెస్ట్ ప్రాపర్టీ జడ్జ్మెంట్ డెటారో లేకపోతే whoever be that person ఆ పర్సన్ పేరు మీద ప్రాపర్టీయో లేకపోతే మనీయో ఉండినప్పుడు వారి దగ్గర నుంచే వసూలు చేస్తారు. వారి దగ్గర నుంచి కలెక్ట్ చేయలేని పక్షంలోనూ వాడు పెర్ఫార్మ్ చేయని పక్షంలోనూ అప్పుడు ష్యూరిటీ జోలికి వస్తారు. లేదు సైమల్టేనియస్‌గా ఇద్దరి మీదకి కూడా వెళ్ళొచ్చు. రైట్? It all depends on the circumstances of the case. Okay.
So, so I've done with 145 and 146 too. Now we'll go into 147. Consent or agreement by persons under disability. So మన డిజేబుల్ పర్సన్స్ అని ఎవరినెవరిని పిలుస్తా అని చెప్పుకున్నాం అండి. 3 కేటగిరీ ఆఫ్ పర్సన్. డిజేబుల్ అంటే చట్టం వారిని అంటే చట్టం దృష్టిలో వాడి పర్సన్స్ కానట్టే లెక్క. వాళ్ళు లీగల్ డ్యూటీస్ కానీ లీగల్ రైట్స్ కానీ ఏమి ఎన్ఫోర్స్ చేసుకోలేని పర్సన్స్, లీగల్ రైట్స్ మోస్ట్లీ ఎన్ఫోర్స్ చేసుకోలేని పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరినైతే చట్టం డిస్క్వాలిఫై చేస్తుందో వారిని డిజేబుల్ పర్సన్స్ అని చెప్పి పిలుస్తాం. వాళ్ళు ఎవరు అన్నది మోస్ట్లీ మనకి లిమిటేషన్ యాక్ట్ లో తెలుస్తుంది, వాళ్ళు అక్కడ డిస్క్రైబ్ చేస్తారు. సో ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు దే ఆర్ నన్ అదర్ దెన్ ద మైనర్స్ అండ్ అ పర్సన్ హూ ఇస్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years and a person who is insane or mentally ill, right? ఆ రెండోది. మూడో పర్సన్ ఏమో ఇన్సాల్వెంట్. సో ఈ ముగ్గురిని లా డిస్క్వాలిఫై చేస్తుంది లీగల్ ప్రొసీడింగ్స్ చేపట్టడానికి. సో ఎవరైనా పర్సన్స్ అలాంటి లీగల్ డిసబిలిటీతోను, డిజబిలిటీ ఇస్ ఆల్వేస్ లీగల్ డిజబిలిటీ, రైట్? చట్టం గుర్తించిన డిజబిలిటీస్ ఇవేనండి. సో ఎవరైనా పర్సన్ ఇలాంటి లీగల్ డిసబిలిటీతో సఫర్ అవుతుండినప్పుడు, ఇప్పుడు మరి వారికి కూడా రైట్స్ ఉంటాయి కదా, వారు కూడా ఎన్ఫోర్స్ చేసుకోవాలి కదా. అంటే వారు డైరెక్ట్ ఎన్ఫోర్స్ చేయలేరు కానీ వారి బదులు సవన్ కెన్ ఎన్ఫోర్స్ దెమ్ కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామో ఇక్కడ దీని రిలేటెడ్ గా కూడా ఆర్డర్ ఉంటుంది. మనం వెన్ వి కమ్ టు దట్ ఐల్ డీల్ విత్ దట్ అ బిట్ లేటర్. సో ప్రస్తుతానికి ఇక్కడ ఎంతవరకు తీసుకోవచ్చు అంటే, వాళ్ళు బదులు ఇంకా గార్డియన్ కానీ నెక్స్ట్ ఫ్రెండ్ కానీ, ఇప్పుడు మైనరో లేకపోతే ఇన్సేనో ఇన్సాల్వెంట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, బికాస్ ఇట్ కెనాట్ ఫైండ్ మైనర్ ఆర్ మోస్ట్లీ ఇన్సేన్ పర్సన్ మూలంగా. సో వారి బదులు ఎవరైతే వచ్చి సూట్ కనుక ఏదైనా సూటో ఏదైనా ప్రొసీడింగో ఇనిషియేట్ చేయాలంటే అటువంటి వ్యక్తిని మనం ఏమని పిలుస్తారని చెప్పుకున్నాం? నెక్స్ట్ ఫ్రెండ్ మేడం. నెక్స్ట్ ఫ్రెండ్ ఆబ్వియస్లీ కదా, నెక్స్ట్ ఫ్రెండ్ అని పిలుస్తాం. లేదు ఆ వ్యక్తిని, ఏ వ్యక్తి అయితే మైనరో లేకపోతే ఒక డిజబిలిటీ ఉన్న పర్సన్ ఎవరైతే ఉండినారో ఆ పర్సన్ ని డిఫెండ్ చేయాల్సి వచ్చిన పర్సన్ ఎవరైనా ఉంటే వారిని మనం గార్డియన్ అని చెప్పి పిలుస్తాం, రైటా అండి? సో ఇట్లా అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కన్సెంట్ ఎవరిస్తారు వారి బదులు? ఇప్పుడు ఈ మైనర్స్ బదులు లేకపోతే ఇన్సెంట్ పర్సన్ బదులు ఎవరైనా ఒక సూట్ కి కానీ, సూట్ లో ఏదైనా ప్రొసీడింగ్ కి కానీ, ఏదైనా కన్సెంట్ కానీ, ఏదైనా అగ్రిమెంట్ లో కానీ ఎంటర్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరు ఎంటర్ అవుతారంటే సో కాల్డ్ నెక్స్ట్ ఫ్రెండ్ కానీ గార్డియన్ కానీ ఎంటర్ అవుతారు కదా. సో అలాంటి నెక్స్ట్ ఫ్రెండ్ కానీ గార్డియన్ కానీ ఆ మైనర్ మూలంగా లేదంటే ఆ డిసేబుల్డ్ పర్సన్ మూలంగా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటా విత్ ద పర్మిషన్ ఆఫ్ కోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ గార్డియన్ కానీ నెక్స్ట్ ఫ్రెండ్ కానీ ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు, లేదంటే ఆ పర్సన్స్ మూలంగా, డిసేబుల్డ్ పర్సన్స్ మూలంగా బదులుగా ఏదైనా అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతుండినప్పుడు, అది ఇఫ్ దే డూ ఇట్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ కనుక వారు ఆ పని చేయడానికి పర్మిట్ చేస్తే అది ఆ మైనర్ మీద కానీ ఆ డిసేబుల్డ్ వ్యక్తి మీద కానీ ఎలా వర్తిస్తుంది అంటే, వాళ్ళకి ఆ డిస్క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళు టోటల్లీ సౌండ్ అయితే వారంతట వారు కోర్టుకి వచ్చి వాళ్ళు ఎట్లా ఎన్ఫోర్స్ చేసుకుంటారో, ఎట్లా డిఫెండ్ చేసుకుంటారో సేమ్ వాళ్ళు అట్లా చేసుకున్నట్టే లెక్క. ఆ డిజబిలిటీ లేకపోతే వాళ్ళు సేమ్ గా ఉండినప్పుడు, లీగల్ క్యాపబిలిటీ ఉండినప్పుడు వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా అయితే వాళ్ళు ఆ పనులు చేసుకోగలుగుతారో సేమ్ అదే పర్ఫెక్ట్నెస్ వాళ్ళకి అట్రిబ్యూట్ చేసిస్తారు అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ సో కాల్డ్ నెక్స్ట్ ఫ్రెండ్ కానీ గార్డియన్ కానీ తీసుకున్న డెసిషన్ ఇస్ బైండింగ్ ఆన్ ద disabled person as if that disabled person has taken that decision అన్నట్టు అనమాట. అంతనే చెప్తుంది ఈ సెక్షన్. I'll read this for you. Same as otherwise, in all suits to which a person under disability is a party, any consent or agreement as to any proceeding shall, if given or made with the express leave of the court by the next friend or the guardian. ఇక్కడ ఆ డెసిషన్ తీసుకున్న వ్యక్తులు ఎవరు? అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు కానీ, ఏదైనా ఒక ప్రొసీడింగ్ కి కన్సెంట్ ఇచ్చిన వ్యక్తి కానీ ఎవరంటే ఆ కన్సర్న్ నెక్స్ట్ ఫ్రెండ్ కానీ గార్డియన్ కానీ ఆ డిసేబుల్డ్ పర్సన్ బదులుగా. సో వాళ్ళు ఇచ్చినా సరే అది ఆ మైనర్ మీదో లేకపోతే ఆ డిసేబుల్డ్ పర్సన్ ఆ ఇన్సెంట్ పర్సన్ మీదో ఎంత చెల్లుతుంది అంటే, వాళ్ళు సేమ్ గా ఉండో, వాళ్ళు మేజర్ అయిండో, వాళ్ళే స్వయాన ఆ కన్సెంట్ ఇస్తేనో ఆ అగ్రిమెంట్ ఎంటర్ అయితే ఎంత లీగల్లీ వ్యాలిడో ఇప్పుడు కూడా అంతే లీగల్లీ వ్యాలిడ్, వాళ్ళే చేసినట్టు లెక్క అన్నట్టు చెబుతుంది. అంతే అండి. కన్సెంట్ ఆర్ అగ్రిమెంట్ బై పర్సన్స్ అండర్ డిజబిలిటీ. ఇన్ ఆల్ suits to which a person under disability is a party, any consent or agreement as to any particular proceeding shall, if given or made with the express leave of the court, with the express permission of the court. కోర్టు నార్మల్ గా ముఖాముఖి
చెప్పకుండా రిటర్న్ గా ఒప్పుకుంటుంది అనమాట. మీరు తీసుకున్న డెసిషన్ ఇస్ అ పర్ఫెక్ట్ డెసిషన్ అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ అని చెప్పి కోర్టు పర్మిషన్ ఇస్తే ఆ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వడం కానీ ఏదైనా ఒక లీగల్ యాక్షన్ కి కన్సెంట్ ఇవ్వడానికి కానీ కన్సెంట్ ఆ గార్డియన్ ఇస్తున్నా లేదంటే ఆ నెక్స్ట్ ఫ్రెండ్ ఇస్తున్నా సరే వారు మీరు ఇస్తోంది మీరు చేస్తోంది పర్ఫెక్ట్ పని అని చట్టం ఆ పర్టికులర్ కోర్టు కనుక ఆమోదిస్తే అటువంటి తరుణంలో ఆ సో కాల్డ్ డిసేబుల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారే స్వయాన ఆ పని చేస్తే లీగల్ గా ఎంత వ్యాలిడ్ అవుతుందో ఆ డిజబిలిటీ లేనప్పుడు అంతే వ్యాలిడ్ అని చెప్పి చెబుతుంది అనమాట. మేడ్ విత్ ఎక్స్ప్రెస్ Madam, if the disabled person is expert, then సరే అవన్నీ లిమిటేషన్ యాక్ట్ లో వస్తాయండి. వారు చనిపోతే వారి బదులు సబ్స్టిట్యూటెడ్ గా లీగల్ వీళ్ళు వస్తారు, లీగల్ రిప్రజెంటేటివ్స్ తీసుకుంటారు. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ లీగల్ రిప్రజెంటేటివ్స్. ఓకేనా, చలో. సో అంతే చెప్తోంది అనమాట ఇది. సో ద నెక్స్ట్ ఫ్రెండ్ ఆర్ ద గార్డియన్ ఫర్ ద సూట్ హ్యావ్ ద సేమ్ ఫోర్స్. అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ కానీ అగ్రిమెంట్ కానీ కన్సెంట్ కానీ దానికి ఎంత ఫోర్స్ ఉంటుందంటే ఇట్ విల్ హ్యావ్ ద సేమ్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ యాజ్ ఇఫ్ ద పర్సన్ వర్ అండర్ నో డిజబిలిటీ. డిజబిలిటీతో బాధపడుతున్న పర్సన్ బదులుగా ఆ నెక్స్ట్ ఫ్రెండ్ కానీ ఆ గార్డియన్ కానీ తీసుకున్న డెసిషన్ ఏమైతే ఉందో అది వారే స్వయానా తీసుకున్నట్టు లెక్క. డిజబిలిటీ లేని పరిస్థితుల్లో వాళ్ళు తీసుకొని ఉంటే చట్టం ఎట్లా ఆమోదిస్తుందో వాళ్ళ మీద ఎలా అయితే లీగల్ థింగ్ వ్యాలిడ్ బైండింగ్ అయి ఉంటుందో వాళ్ళ మీద అంతే బైండింగ్ వాళ్ళ మీద కూడా వాళ్ళు ఇచ్చినట్టే లెక్క. కన్సెంట్ కానీ ఆ అగ్రిమెంట్ కానీ ఆ సో కాల్డ్ డిసేబుల్డ్ పర్సన్ నే చేసినట్టు లెక్క అని చెప్పి చెప్తుంది. ఇంతే సింపుల్ గా. ఇట్స్ 147. క్లియరా? And then we'll go to 148, right? Enlargement of time. Enlargement of time అంటే టైం ని పొడిగించడం. ఎవరు పొడిగిస్తారు? Where any period is fixed or granted by the court for doing of any act prescribed or allowed by this court, the court may in its discretion from time to time enlarge such period. కానీ ఏం చెప్తోందంటే చట్టం ఏదైనా ఒక పర్టికులర్ ప్రొసీడింగ్ కి ఇంత పర్టికులర్ పీరియడ్ అని చెప్పి ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆ పార్టీస్ ఆ పనిని ఆ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ లోగానే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ స్టేట్మెంట్ కి ఎంత పీరియడ్ అండి? రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడానికి పీరియడ్ ఎంత అండి? Is everyone muted, sir? 90 days. 90 days. 90 days. Yes, 90 days, ma'am. sure అండి. 30 plus 30 60 days. madam. కానీ 30 days లోపలే ఫైల్ చేయాలి మేడం. Only 30 days, madam. హలో, ఇఫ్ ఇట్ ఈస్ 90 days there, ఇక్కడ ఏం చెప్తుందంటే చట్టం అలాంటి పని అట్లాంటి లిమిట్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఇన్ కేస్ పొడిగించాల్సి వచ్చినప్పుడు అటువంటి పీరియడ్ ఏదైనా సరే, లేదంటే కోర్టు ఒక 10 days లోనో 20 days లోనో నాకు ఒక కమిషనర్ ని అపాయింట్ చేస్తూ ఆ నివేదిక నాకు ఒక 20 days లో సబ్మిట్ చేయమని చెప్పింది అనుకోండి. సో 20 days లో కమిషనర్ సబ్మిట్ చేయలేకపోయారు అనుకో, సో మళ్ళీ ఇంకా ఇన్ కేస్ ఇట్ కోర్ట్ డీమ్స్ ఫిట్ వారికి టైం పొడిగించాలని భావించినప్పుడు ఇంకొంచెం టైం పొడిగించే అధికారం అయితే ఈ పర్టికులర్ సెక్షన్ ఇస్తుంది అనమాట. సో అట్లా ఏదైనా సరే ఏదైనా ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఏదైనా ఒక ప్రొవిజన్ ఫిక్స్ చేసినప్పుడు ఇన్ కేస్ కోర్ట్ ఫీల్స్ ద టైం హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్, కోర్ట్స్ కి అయితే ఈ చట్టం అలాంటి పవర్ అలాంటి టైం ఎక్స్టెండ్ చేసే పవర్ ఇస్తుంది అని. ఎన్ని డేస్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే 30 days మ్యాక్స్, ఎట్ ద మ్యాక్స్ 30 days వరకు. అది 5 రోజులు కావచ్చు, 1 రోజు కావచ్చు, 4 రోజులు కావచ్చు, లేదా కంప్లీట్ 30 days కూడా ఇవ్వచ్చు. It all depends again on the facts and circumstances of the case and it is left to the discretion of the court. Like court ఎన్ని రోజులు పొడిగించాలి అని అనుకుంటే ఆ టైం ని అన్ని రోజులు పొడిగించవచ్చు. బట్ that time should not exceed 30 days at the whole అన్నమాట. ఇంకేనండి enlargement of time అంటే which is a specific power of the court to extend the time with regard to any proceeding though it is prescribed by the court అన్నమాట, right? And then 148A is right to launch a caveat. This is again a very important section. Like caveat launch. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం. Sir, చెప్పండి. మేడం లీగల్ డిజేబిలిటీ ఎవరు అనేది చెప్పారు, కొంచెం ఇంటరప్షన్ ఉంది, ఇంకోసారి చెప్పండి మేడం ప్లీజ్. ఇది మనకి లిమిటేషన్ యాక్ట్ లో అయితే కనిపిస్తుంది, ఇక్కడ కనిపించదు. సెక్షన్ 6 లో చెప్తుంది లీగల్ డిజబిలిటీ కోసం. అండ్ మోస్ట్లీ ఆ లీగల్ డిజబిలిటీ అంటే ఒక పర్సన్ తన లీగల్ రైట్స్ చట్ట ప్రకారం ఎన్ఫోర్స్ చేసుకోలేని స్టేట్ లో ఉండిన వ్యక్తిని లీగల్లీ డిజేబుల్డ్ పర్సన్ అని చెప్తాం. అంటే చట్టం వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తుంది కోర్టుకు వచ్చి ఏమైనా ప్రొసీడింగ్స్
ప్రాసిక్యూట్ చేయడానికి అనమాట. అటువంటి పర్సన్స్ ఎవరంటే 1 మైనర్, 2 ఇన్సెంట్ పర్సన్, 3 ఇన్సాల్వెంట్. ఓకే మేడం, ఫైన్, థ్యాంక్ యూ. Right. So now we'll deal with caveat now. 148A అయితే caveat కి provision కల్పిస్తుంది. అండ్ వాట్ ఇస్ దిస్ caveat అంటే caveat ని ఎక్కడ ఈ కోడ్ డిఫైన్ చేసి లేదండి. సో ఎక్కడెక్కడైతే డెఫినిషన్స్ కోడ్ కానీ పర్మిట్ చేయకపోతే అదైనా జనరల్ క్లాసెస్ యాక్ట్ లో ఉంటే తీసుకోవచ్చు. బట్ ఈవెన్ జనరల్ క్లాసెస్ యాక్ట్ లో కూడా ఇది ఎక్కడ డిఫైన్ చేసి లేదు, ఇతర ఇంకెక్కడ డిఫైన్ చేసి లేదు. కాబట్టి ఆబ్వియస్ గా మనం డిక్షనరీ మీనింగే తీసుకుంటాం. సో డిక్షనరీ మీనింగ్ తీసుకునే ముందు ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది కూడా తెలుసుకోవాలి. కాబట్టి కేవియట్ అనే పదం లాటిన్ టర్మ్ అండి. దాని మీనింగ్ బీవేర్ అని. ద పర్సన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ది లీగల్ ప్రొసీడింగ్స్ అన్నట్టు అనమాట. రైట్. సో డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే డిక్షనరీలో రాసి ఉంటుంది, a caveat is an entry made in books of the offices of registry or any court. ఒక కోర్ట్ రిజిస్ట్రీలో, రిజిస్ట్రీ ఇస్ మోర్ పర్టికులర్లీ ఇన్ రిలేషన్ టు హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్. అండ్ దెన్ కోర్ట్స్ అంటే ఆర్డినరీ సబార్డినేట్ కోర్ట్స్ ఏవైనా సరే ఆ కోర్ట్ తాలూకా ఆఫీసెస్ లో, రిజిస్ట్రీ తాలూకా ఆఫీస్ లో కానీ, కోర్ట్ తాలూకా ఆఫీస్ లో కానీ ఏదైనా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ నిమిత్తం ఒక బుక్ మెయింటైన్ చేసి ఆ బుక్ లో దాన్ని ఎంట్రీ చేస్తే కనుక అటువంటి స్టెప్ ఏమైతే ఉందో దాన్ని మనం కేవియట్ అని చెప్పి పిలుస్తామని డిక్షనరీ మీనింగ్ ఉంటుంది. I'll read the dictionary meaning for you. A caveat is entry made in books of the offices of registry or court to prevent a certain step being taken without previous notice to the person presenting caveat. ఏ వ్యక్తి అయితే కోర్టులోని కేవియట్ పిటిషన్ ప్రెజెంట్ చేస్తారో ఆ వ్యక్తికి నోటీస్ లేకుండా కోర్టు ఏ చర్యలు తీసుకోవడానికి లేదు, ఒక సూట్ లో కానీ ఏదైనా ప్రొసీడింగ్ లో కానీ అని చెప్పి డిక్షనరీ మీనింగ్ ఉంటుంది. దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ద కేవియట్. బట్ దాన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇట్ క్యాన్ బి టేకెన్ as a warning by the party to the court అనమాట. Like to watch out not to give any immediate reliefs to any person without hearing the person who is filing the caveat. కేవియట్ అనే పిటిషన్ ఏ వ్యక్తి అయితే ఫైల్ చేస్తున్నారో దాని అర్థం ఏమిటంటే నన్ను వినకుండా మీరు ఏ వ్యక్తికి ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వకండి అని చెప్పి ఫైల్ చేస్తున్న పిటిషన్ ఏమైతే ఉందో దాన్ని వి కాల్ ఇట్ as కేవియట్ అన్నమాట. రైట్. ఈ కేవియట్ తాలూకా ప్రొవిజన్స్ ఏముంటాయో చదువుతాను. వేర్ అన్ అప్లికేషన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి మేడ్ ఆర్ హ్యాస్ బీన్ మేడ్. ఆల్రెడీ ఏదైనా ఒక అప్లికేషన్ కోర్టులో కనుక పెట్టేసే ఉండుంటే, ఎందులోనూ ఏదైనా ఆల్రెడీ ఫైల్ అయిన సూట్ లో కానీ లేదంటే ఇంకా ఫైల్ చేస్తారు అలాంటి అప్లికేషన్ పెట్టుకుంటారేమో అని భయం ఉన్న తరుణంలో కూడా వేర్ అన్ అప్లికేషన్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి మేడ్ అంటే ఇంకా అలాంటి అప్లికేషన్ కోర్టులో వేస్తారేమో అనే భయం ఉండినా, లేదంటే ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ మేడ్, ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేసారు ఎందుకంటే ఏదైనా సూట్ లో కానీ ప్రొసీడింగ్ లో కానీ ఆల్రెడీ ఫైల్ అయిన సూట్ లో కానీ లేదా ఇతరత్ర ఏ ప్రొసీడింగ్ లో అయినా సరే ఆల్రెడీ ఒక అప్లికేషన్ కనుక పెట్టుకొని ఉండుంటే ఏ పార్టీ అయినా సరే, ఓకే, ఆర్ అబౌట్ టు బి ఇన్స్టిట్యూట్ ఇన్ ఎ సూట్, ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ అయిన సూట్ అయినా సరే లేదంటే కొత్తగా ఫ్రెష్ గా ఎవరైనా సూట్ ఫైల్ చేస్తారు ఒక వ్యక్తికి ఎగెన్స్ట్ గా అని భావించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ అనమాట. ఎనీ పర్సన్ క్లెయిమింగ్ అ రైట్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ ఆన్ ద హియరింగ్ ఆఫ్ సచ్ అప్లికేషన్ మే లాంచ్ ఎ కేవియట్ ఇన్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్. అట్లా అంటే ఒక వ్యక్తికి ఎగెన్స్ట్ గా ఏదైనా లీగల్ ప్రొసీడింగ్, ఏదైనా లీగల్ అప్లికేషన్ పెట్టుకుంటారనో, ఎందులో అయితే ఆల్రెడీ ఫైల్ అయిన సూట్ లో కానీ లేదంటే ఒక సూట్ ఫైల్ చేస్తూ అందులో ఏమైనా ఇమ్మీడియట్ రిలీఫ్ అడుగుతూ ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటారు ఎవరైనా పార్టీ అని చెప్పి ఒక పర్సన్ కి భయం ఉండినప్పుడు వారైతే కోర్టులోను ఈ కేవియట్ పిటిషన్ అనేదట ఫైల్ చేస్తారు అని చెప్పి చెబుతుంది subsection 1. Where a caveat has been lodged under subsection 1, the person by whom the caveat has been lodged hereinafter refer to the caveator. అంటే caveat petition ఫైల్ చేసిన వ్యక్తిని మనం caveator అని చెప్పి పిలుస్తాం అనమాట. Like we call the person who filing a suit as plaintiff, like a person who filing a petition as a petitioner, the person who filing an appeal is appeal as appellant. ఇలాంటి పేర్లు ఉంటాయి కదా, అట్లనే కేవియట్ ఫైల్ చేసిన వ్యక్తిని కేవియేటర్ అని చెప్పి పిలుస్తామని చెప్పి చెప్తుంది. సో వేర్ ఎ కేవియట్ హ్యాస్ బీన్ లాడ్జ్డ్ అండర్ subsection 1. subsection 1 లో చెప్పినట్టు ఎవరైనా కేవియట్ కనుక లాడ్జ్ చేస్తే కేవియట్ ని ఫైల్ చేస్తారని అన్నారండి. తన టెర్మినాలజీ లాడ్జ్ చేయడం అంటారు. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో కేవియట్ కనుక ఎవరైనా వ్యక్తి లాడ్జ్ చేస్తే దాన్ని అప్పుడు ఏం చేయాలట, వేరే కేవియట్ హ్యాస్ బీన్ లాడ్జ్డ్ అండర్ subsection 1, the person by whom the caveat has been lodged hereinafter referred to as a caveated shall serve a notice of the caveat by register post with acknowledgement due
on the person by whom the application has been or is expected to be made under this subsection 1. ఏ వ్యక్తి అయితే అప్లికేషన్ పెట్టుకుంటారో కోర్టుకి ఏదైనా ఇంట్రిమ్ రిలీఫ్ అడుగుతూ, లేదంటే ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా సూట్ ఫైల్ చేస్తారనో, ఆల్రెడీ ఫైల్ చేసిన సూట్ లో అప్లికేషన్ పెట్టుకుంటారనో, ఏదైనా రిలీఫ్ అడుగుతూ, లేదంటే ఆ వ్యక్తి మీద కొత్తగా సూట్ ఫైల్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కనుక ఉంటుంటే ఏ వ్యక్తి అయినా సరే అటువంటి సూట్ లో కానీ, అలాంటి ప్రొసీడింగ్ లో కానీ, అలాంటి అప్లికేషన్ లో కానీ ఇమ్మీడియట్ రిలీఫ్ ఆ కన్సర్న్ ఫైల్ చేసిన వ్యక్తికి ఇవ్వకండి, అన్లెస్ అండ్ అంటిల్ ద కోర్ట్ హియర్స్ మీ అని అంటే నేను చెప్పుకునేది కూడా విని తర్వాత మాత్రమే కోర్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేయాలి అని చెప్పి పెట్టుకుని పిటిషన్ ఏమైతే ఉందో దాన్ని కేవేట్ అని చెప్తాం. సో కేవేట్ ఫైల్ చేసిన కేవేటర్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలట, కేవేట్ ఫైల్ చేసిన మరుక్షణమే నేను కేవేట్ ఫైల్ చేశాను అన్న సంగతి ఏ వ్యక్తి అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో, ఏ వ్యక్తి అయితే సూట్ ఫైల్ చేసేసారో, ఏ వ్యక్తి అయితే లేదా సూట్ ఫైల్ చేయబోతున్నారు అన్న డౌట్ ఉందో అటువంటి వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి. నేను కేవేట్ ఫైల్ చేశాను పలానా కోర్టులో అని చెప్పి ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు, విత్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ. బికాస్ అది వారికి రీచ్ అయిందో లేదో తెలియడానికి ఆ అక్నాలెడ్జ్మెంట్ అనేది పెడతారు, విత్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ అనమాట. రిజిస్టర్డ్ పోస్ట్ లోనే పంపించాలి దాన్ని విత్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ, రైట్. ఆ నోటీస్ అనేది ఏ వ్యక్తి అయితే మన మీద చర్యలు తీసుకుంటారో, సూట్ ఫైల్ చేస్తారో, అప్లికేషన్ పెట్టుకుంటారో, ఇంటర్మ్ రిలీఫ్ ఏమైనా అడుగుతూ అని అనుమానం ఉంటుంటే అటువంటి తరుణంలో కేవేట్ వేసుకుంటే ఆ కేవేట్ వేసుకున్న సంగతి అవతల వ్యక్తికి తెలియజేస్తూ నోటీస్ అయితే ఇవ్వాలి రిజిస్టర్డ్ పోస్ట్ లో అని చెప్పింది subsection 2. And then subsection 3 చెబుతుంది, where after a caveat has been lodged under subsection 1 and any application is filed in any suit or proceeding, the court shall serve a notice of application on the caveator. ఏం చెప్తుంది, ఇన్ కేస్ ఆ కేవేట్ కనుక అట్లా ఫైల్ అయి ఉండినప్పుడు అండ్ ఆ కన్సర్న్ వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ కి సంబంధించి కోర్టుకి ఏదైనా అప్లికేషన్ పెట్టుకొని ఉంటే, ఏదైనా ఆల్రెడీ ఫైల్ అయిన సూట్ లోని కానీ, లేదంటే ఫ్రెష్ గా సూట్ ఫైల్ చేస్తూ ఏదైనా ఇంటర్మ్ రిలీఫ్ అడిగితే ఏదైనా అప్లికేషన్ కనుక పెట్టుకొని ఉంటే ఆ అప్లికేషన్ చూసిన వెంటనే ఈ కేవియేటర్ ఎవరైతే ఉన్నారో వారికి కోర్ట్ నోటీస్ ఇస్తుందంట, ఇదిగోండి మీ అనుమానం కరెక్టే, మీకు ఎగెనెస్ట్ గా పలానా సూట్ పలానా అప్లికేషన్ ఫైల్ అయి ఉంది, మీరేం చెప్పుకోవాలి మీరు కోర్టుకు వచ్చి చెప్పుకోండి, మీకైతే ఇదిగో హీరింగ్ డేట్ ఇస్తున్నాను అని చెప్పి ఆ వ్యక్తికి అయితే కోర్టు నోటీస్ పంపిస్తుందంట. కేవియేటర్ కి కూడా కోర్టు నోటీస్ పంపిస్తుంది అనమాట. ఈ subsection 3. And then subsection 4 చెప్తుంది, where a notice of any caveat has been served on the applicant, he shall forthwith furnish the caveator at the caveator's expense with a copy of the application made by him and also with the copies of the paper or any document which has been or may be ఫైల్ బై హిమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అప్లికేషన్. ఇంతకేం చెప్తోంది, ఇప్పుడు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఈ కేవియేటర్ కి అగెనెస్ట్ గా ఏదైనా ఆల్రెడీ ఫైల్ అయిన సూట్ లో కానీ, లేదా కొత్తగా సూట్ ఫైల్ చేస్తూ ఆ వ్యక్తి మీద కేవియేటర్ కి అగెనెస్ట్ గా ఏదైనా సూట్ ఫైల్ చేస్తున్న తరుణంలో అప్పుడు ఈ అప్లికేషన్ లేకపోతే ఆ సూట్ ఫైల్ చేసిన వ్యక్తి రెస్పాన్సిబిలిటీ ఎంత అంటే, వారు దేని నిమిత్తం అప్లికేషన్ ఫైల్ చేశారో లేకపోతే ఏం సూట్ ఫైల్ చేశారో అది, ప్లస్ నేను ఫైల్ చేశాను పలానా ప్రొసీడింగ్ నీ మీద ఇనిషియేట్ చేశానని చెప్పి నోటీస్ ఇస్తూ, ప్లస్ దాంతో పాటు అతను ఏ అప్లికేషన్ ఫైల్ చేశారో ఆ అప్లికేషన్ యొక్క కాపీ, లేదంటే ఇంకా ఎంత సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఏమైనా కనుక అతను కోర్టులో ఫైల్ చేస్తుంటే విత్ కాపీస్ ఆఫ్ దోస్ డాక్యుమెంట్స్ జతపరుస్తూ నోటీస్ అయితే ఆ అప్లికెంట్ కేవియేటర్ కి పంపించాలి అని చెబుతున్నారు. దిస్ ఇస్ subsection 4. తో ఒకటి కేవియేట్ ఫైల్ చేసిన వ్యక్తి ఎవరికి అగెనెస్ట్ గా కేవియేట్ ఫైల్ చేశారో వారికి ఇస్తారు. అండ్ మ్యాండేట్ గా ఇవ్వాలంటే దిస్ ఇస్ నాట్ ఎ మ్యాండేట్. యాక్చువల్లీ ఇప్పుడు మన మీద ఎవరి కేసు ఫైల్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఎవరైనా వ్యక్తి ఉన్నారు అనుకోండి, తో అలాంటి తరుణంలో ఆపోజిట్ వ్యక్తికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఎవరు తన మీద యాక్షన్ తీసుకుంటారో తెలియని పరిస్థితి ఉండినప్పుడు అప్పుడు హీ నీ నాట్ మెన్షన్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేమ్. అండ్ అటువంటి వ్యక్తి కనుక ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు ఇంకా ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో నోటీస్ ఇవ్వాలి అనేది మ్యాండేట్ అయితే కాదండి, రైట్. తెలిస్తే కనుక ఆపోజిట్ వ్యక్తి మీద కన్సర్న్ వ్యక్తి మీద కనుక మీరు కేవియేట్ కనుక వేస్తుంటే ఎస్ మీరు అప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలుసు కాబట్టి వారికి అయితే నోటీస్ ఇవ్వాలి ఆ కేవియేటర్ అనమాట. సో సిమిలర్లీ కేవియేట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు డ్యూటీ ఏమిటి అంటే, కోర్ట్ ఏమో
కేవియేటర్ కి ఇన్ కేసు అప్లికేషన్ కనుక ఫైల్ అయిపోతే కేవియేటర్ కి అగెనెస్ట్ గా కేవియేటర్ కి నోటీస్ ఇస్తుంది కోర్టు, ఇదిగో మీకు అగెనెస్ట్ గా పలానా సూటో లేకపోతే అప్లికేషన్ ఏదో ఒకటి ఫైల్ అయింది, మీరు కోర్టుకు వచ్చి ఏం చెప్పుకోవాలో చెప్పుకోండి అని చెప్పి ఒక పర్టికులర్ హియరింగ్ డేట్ ఫిక్స్ చేసి ఆ నోటీస్ అయితే కేవియేటర్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ పర్సన్, ఈ అప్లికెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వారు ఏదైతే ఫైల్ చేశారో, ఏ అప్లికేషన్ అయితే ఫైల్ చేస్తారో, లేదంటే ఏదైనా సూట్ కనుక ఫైల్ చేస్తూ ఏం రిలీఫ్ అడుగుతున్నారో దాన్ని విత్ ఆల్ ద సపోర్టివ్ డాక్యుమెంట్స్ కేవియేటర్ కి అయితే పంపించాలి. దాని ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు అంటే కేవియేటరే పెట్టుకుంటారు. బికాస్ కేవియేటర్ అడిగారు కదా, నాకు చెప్పి నువ్వు పని చేయని అడిగారు కాబట్టి, అదర్వైజ్ నేను చెప్పకపోయి ఉండేవాడిని, మీరే అడిగారు కాబట్టి ఎక్స్పెన్సెస్ ఆ కేవియేటరే పెట్టుకోవాలని చెప్పి చెబుతుంది చట్టం అనమాట. రైట్, దిస్ ఈస్ అబౌట్ subsection 4. And then subsection 5 చెప్తుంది, where a caveat has been lodged under subsection 1, such caveat shall not remain in force after the expiry of the 90 days from the date on which it was lodged, unless the application referred to in subsection 1 has been made before expiry of the said period. And the caveat యొక్క పీరియడ్ ఎంత అంటే, caveat existence లో కేవలం 90 days మాత్రమే ఉంటుంది. 90 days తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకా మీకు ఫర్దర్ గా మళ్ళీ ఫైల్ చేసుకోవాలంటే ఆ 90 days పీరియడ్ ఎక్స్పైర్డ్ అవ్వకముందే మళ్ళీ ఫ్రెష్ కేవియట్ ఫైల్ చేసుకోవాలి అవి కోర్ట్స్ లో. సో కేవియట్ పీరియడ్ ఇస్ 90 days అని చెప్పి చెబుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ కేవియట్. సో కేవియట్ పిటిషన్ ఎప్పుడైనా ఫైల్ చేసినప్పుడు మనం ఏవైనా సరే ఏదైనా సూట్స్ కానీ ప్రొసీడింగ్ కానీ కోర్టులో ఫైల్ అయినప్పుడు ఫస్ట్ కేవియట్ రిజిస్టర్ ఉంటుంది. కేవియట్ రిజిస్టర్ ఆ పర్టికులర్ కన్సర్న్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వారు చెక్ చేసుకుంటారు అనమాట, ఆ కేసు రిలేటెడ్ ఆ పర్టికులర్ సూట్ ఆ ప్రొసీడింగ్ రిలేటెడ్ గా ఏమైనా కేవియట్ ఫైల్ అయిందా లేదా అని. ఇన్ కేస్ కేవియట్ ఫైల్ అయి ఉంటే అప్పుడు ఈ ప్రొసీడింగ్స్ అన్ని జరుగుతాయి అనమాట. నోటీస్ ఇవ్వడం కోర్ట్ నుంచి, కేవియేటర్ కి నోటీస్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ కేవియట్ అండి. ఇస్ దిస్ క్లియర్? ఎస్ మేడం. ఎస్ మేడం. There's nothing much to discuss about this. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇందులో ఏం లేదండి. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ అబౌట్ కేవియట్, రైట్? అండ్ కేవియట్ ఫీస్ ఆబ్వియస్లీ 10 rupees. అవి మనకి ఏపీ కోర్ట్ ఫీస్ అండ్ సూట్ వాల్యుయేషన్ యాక్ట్ స్కెడ్యూల్ లో దొరుకుతుంది, రైట్? 10 rupees మాత్రమే. కానీ జనరల్ అండ్ దెన్ కేవియట్ ఎక్కడెక్కడ ఫైల్ చేసి అంటే it can be filed at the 3 level courts, like it can be filed at, అంటే it depends again on the value of the suit, like జేసీజే కోర్టులో ఫైల్ చేయొచ్చు, సబ్ కోర్టులో ఫైల్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఫైల్ చేస్తారు. ఇక్కడ మ్యాండేట్ గా అయితే ఇప్పుడు అడ్వకేట్స్ ఫాలో అవుతున్న ప్రొసీజర్ 3 courts లో వేసిస్తారు. అండ్ దే విల్ చార్జ్ అబ్సర్ట్లీ ఫర్ దాట్. ఒక కేవియట్ ఫైల్ చేయడానికి, సారీ, నాట్ టు మెన్షన్, an advocate might be charging 2 to 3 lakhs. అట్లా ఉంటుంది. So that apart, this is about caveat only. Nothing else to mention about this. And then coming to section 149, power to make up deficiency of court fee. Court fees ఏదైనా సరే ఒక పార్టీ, ఏ పార్టీ అయినా సరే ఎంత కట్టాలో అంత ఫీ కన్నా తక్కువ కట్టుంటే కోర్టు ఒక ఛాన్స్ ఇస్తుంది ఆ భర్తీ చేసేసే, ఆ రిమైనింగ్ కోర్ట్ ఫీ ఏమైతే ఉందో దాన్ని భర్తీ చేయడానికి కోర్టు ఛాన్స్ ఇస్తుంది. అది కోర్టుకు ఉండిన పవర్ అని చెప్పి చెబుతోంది 149. Where the whole or any part of the prescribed fee for any document by law for the time being in force relating to the court fees has not been paid, the court may, in its discretion, at any stage allow the person by whom such fee is payable, to pay the whole or part, as the case may be, of such court fee, and upon such payment, the document in respect of which such fee is payable shall have the same force and effect as if such fee has been paid in the first instance. For example, properly registered documents మాత్రమే కోర్ట్, అంటే registerable documents అయితే కనుక properly registered డాక్యుమెంట్స్ అయితే మాత్రమే దాన్ని ఎవిడెన్స్ కింద కోర్టు స్వీకరిస్తుంది కదా. ఇన్ కేస్ ఏదైనా డాక్యుమెంట్ ఇంప్రాపర్లీ స్టాంప్డ్ అని కనుక తెలిస్తే దాన్ని ఏం చేస్తుంది కోర్టు? ఇంపౌండ్ చేస్తుందండి. అలాంటి డాక్యుమెంట్స్ ఇంపౌండ్ అంటే జప్తు చేస్తుంది అనమాట. ఇన్సఫిషియెంట్ స్టాంప్ ఫీ ఏదైనా ఒక పర్టికులర్ డాక్యుమెంట్ మీద పే చేయబడింది అని కోర్ట్ కనుక రియలైజ్ చేసుకుంటే, అటువంటి డాక్యుమెంట్ ని కనుక ఎవిడెన్స్ లో ఇస్తే అది ఆ కోర్ట్ రియలైజ్ చేసుకున్న నెక్స్ట్ మూమెంట్ ఆ డాక్యుమెంట్ ని ఇంపౌండ్ చేస్తుంది. ఇంపౌండ్ అంటే సీజ్ చేసేస్తుంది, దాని కస్టడీలోకి తీసేసుకుంటుంది ఆ డాక్యుమెంట్. అట్లా తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది అంటే, ఆ ఇన్సఫిషియెంట్ కోర్ట్ ఫీ ఏవైతే నిందో దాన్ని స్టాంప్ ఫీ ఏమైతే ఉందో దాన్ని విత్ మల్టిపుల్
ఆ డెఫిసిట్ ఏమైతే ఉందో దాన్ని విత్ పెనాల్టీ పే చేయమని ఛాన్స్ ఇస్తుంది అనమాట. పే చేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఇట్ విల్ యాక్సెప్ట్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్ వన్స్ ద పీ విత్ పెనాల్టీ ఇస్ పెయిడ్. సో సిమిలర్ గా అటువంటి ప్రొవిజన్ ఇక్కడ ఇది కూడా తటస్థపడుతుంది అనమాట. ఏదైనా ఒక డాక్యుమెంట్ మీద ఇంత ప్రాపర్ ఫీ పే చేయాలి అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పార్టీ అంత ఫీ కనుక పే చేయకుండా ఏదైనా డెఫిసిట్ గా బ్యాలెన్స్ ఉంచేస్తే కనుక ఆ వ్యక్తికి ఆ సూట్ ఏ స్టేజ్ లో ఏ ప్రొసీడింగ్ లో ఉంది, ఆ ప్రొసీడింగ్ ఏ స్టేజ్ లో ఉండినా సరే కోర్ట్ ఆ వ్యక్తికి అయితే ఛాన్స్ ఇస్తుందంట, టైం ఇస్తుందంట ఆ డెఫిసిట్ కోర్ట్ ఫీ ఎంతైతే ఉందో దాన్ని రెమిట్ చేయడానికి. ఇన్ కేస్ ఆ పార్టీ దాన్ని రెమిట్ చేసిస్తే ఆ సో కాల్డ్ డాక్యుమెంట్ ఏవైతే ఉందో అది చెల్లుబాటు అవుతుంది. యాజ్ ఎఫ్ ఫస్ట్ నుంచి అంటే ప్రెజెంట్ చేసిన డేట్ నుంచి అది పర్ఫెక్ట్ గా ఫుల్లీ కోర్ట్ ఫీ పెయిడ్ డాక్యుమెంట్ అయితే ఎంత పర్టికులర్ గా ఎంత వ్యాలిడ్ గా చెల్లుతుందో అదే వ్యాలిడిటీ దానికి ఆ డాక్యుమెంట్ కి ఇచ్చేస్తారు వన్స్ డెఫిసిట్ కోర్ట్ ఫీస్ పెయిడ్ అని చెప్పి చెబుతుందండి. కుడ్ ఐ మేక్ దిస్ క్లియర్? Yes, ma'am. Yes, madam. Chalo, we'll go into 150 now. Transfer of business. What is this business? Every business, ఏం business అంటే it is a business of the court. కోర్టుకుండే బిజినెస్ ఏమిటండి? ఆబ్వియస్లీ టు డెలివర్ జస్టిస్ కదా. సో కోర్ట్ వర్క్స్ ఉంటాయి కదా, ఆ కోర్ట్ వర్క్స్ ని ఇంకా డిఫరెంట్ కోర్ట్స్ కి డెలిగేట్ చేయడాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీడీజే కోర్ట్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉందనుకో, ఐ టోల్డ్ యూ వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ వాట్ ఆర్ ద అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లైక్ కదా. సో అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ పుట్టినప్పుడు మేజర్ గా ఉండిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏవైతే ఉన్నారో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో వారు వర్క్ సాగ్రిగేట్ చేసి రిమైనింగ్ అడిషనల్ కోర్ట్స్ కి ఇవ్వచ్చు అనమాట. ఇచ్చే రైట్ ఆ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జికి ఉంటుంది అనమాట. సో అలాంటి కోర్ట్ యొక్క బిజినెస్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒక కోర్ట్ నుంచి ఇంకొక కోర్ట్ కి. తను చేయాల్సిన పనులు వేరొక కోర్టుకి ఒక కోర్ట్ అప్పు చెప్పొచ్చు అని చెప్పి చెబుతోంది అంతే. ఇది సేమ్ ఇస్ అదర్వైజ్ ప్రొవైడెడ్ వేర్ ద బిజినెస్ ఆఫ్ ది కోర్ట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ఎనీ అదర్ కోర్ట్. సో అట్లా ట్రాన్స్ఫర్ చేసిన తరుణంలోనూ ట్రాన్స్ఫరీ కోర్టుకి ఏం పవర్స్ ఉంటాయో చెప్తుంది. ట్రాన్స్ఫర్ చేసిన కోర్టుకి ఏం పవర్స్ ఉంటాయో ట్రాన్స్ఫరీ కోర్టుకి కూడా అవే పవర్స్ ఉంటాయి అని చెప్పి చెబుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఒక సూట్ ని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేసింది అనుకోండి, మీరు డీల్ చేయండి పర్టికులర్ సూట్ అని. సో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి ఏం పవర్స్ అయితే ఉంటాయో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కి కూడా అవే పవర్స్ ఉంటాయి అంతే చెబుతోంది సెక్షన్ 150. సేమ్ as otherwise provided where the business of the court is transferred to any other court, the court to which the business is so transferred shall have the same powers. ఏ కోర్టుకి అయితే అటువంటి బిజినెస్ is nothing but the cases అన్నమాట. వర్క్ ఏ వర్క్ అయితే వేరే కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేసిందో ఆ ఫస్ట్ కోర్ట్ కి ఏం పవర్స్ అయితే ట్రాన్స్ఫర్డ్ కోర్ట్ కి ఏం రైట్స్ అయితే ఉంటాయో ట్రాన్స్ఫరీ కోర్ట్ కి కూడా అవే పవర్స్ అవే రైట్స్ ఉంటాయని చెప్పి చెప్తుంది. షల్ హ్యావ్ ద సేమ్ పవర్స్ అండ్ షల్ పెర్ఫార్మ్ ద సేమ్ డ్యూటీస్. పవర్స్ ఎక్కడైతే ఉంటాయో లయబిలిటీస్ కూడా అక్కడే ఉంటాయండి. సో రైట్స్ అండ్ లయబిలిటీస్, రైట్స్ అండ్ డ్యూటీస్ కోఎగ్జిస్ట్ ప్యారలల్లీ. ఓన్లీ రైట్స్ ఇచ్చి డ్యూటీస్ ఇవ్వకుండా, ఓన్లీ డ్యూటీస్ ఇచ్చి రైట్స్ ఇవ్వకుండా ఇట్లా ఉండదు. చట్టం సమబద్ధంగా ఇస్తుంది అనమాట, రైట్స్ అండ్ డ్యూటీస్ ఈక్వల్ గా. Excuse me for a moment. Okay, sorry, I got a private message. ఈ మెసేజెస్ చూడడం అవసరం అండి నాకు. అనుకుంటే అసెన్షియల్ అయితే తప్పితే నేను ఓపెన్ చేయను. సో డో మైండ్ ఫర్ దాట్. ఇక్కడ ఏం చెప్తుంది, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ కోసం చెప్పుకునేటప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ వర్క్, బిజినెస్ ఇస్ నథింగ్ బట్ ద వర్క్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ వర్క్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ కోర్టుకి ఏం పవర్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయో అవే పవర్స్ ట్రాన్స్ఫరీ కోర్టుకి ఉంటాయి, అవే డ్యూటీస్ ట్రాన్స్ఫరీ కోర్టుకి ఉంటాయని సింపుల్ గా చెప్తోంది 150. నథింగ్ ఎల్స్ ఇన్ దిస్. And then coming to 151, this is also a very important section in the part of miscellaneous things. Are we inherent powers of the court? Ani saving of inherent power of a court. Saving again, saving ki saving meaning ఏ తీసుకోవాలి, etymological meaning ఏ తీసుకోవాలి, ఎక్సెప్షన్ అన్నట్టు కాదండి. సేవింగ్ ఆఫ్ ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ది కోర్ట్, రైట్? ఇన్హెరెంట్ పవర్స్ అంటే ఆ కోర్టుకి
కోర్ట్ ని క్రియేట్ చేస్తూనే కోర్ట్ కి బై బర్త్ కొన్ని రైట్స్ ఇస్తాయి ఉంటాయి కదా. కోర్ట్ యొక్క డ్యూటీస్ ఏముంటాయి, కోర్ట్ అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, కోర్ట్ యొక్క పరమావధి ఏమిటి అనేది ఉండినప్పుడు దానికి కొన్ని ఎక్స్క్లూసివ్ పవర్స్ ఉంటాయి కదా. ఇన్హెరెంట్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే we can take multiple meanings like ఏం తీసుకోవచ్చు. ఇన్హెరెంట్ పవర్స్ అంటే న్యాచురల్ అని తీసుకోవచ్చు. మళ్ళీ ఇన్హెరెంట్ అంటే ఏంటి, ఇన్హెరెంట్ పవర్ అంటే ఏమిటి కూడా ఈ కోడ్ లో కానీ జనరల్ క్లాజెస్ యాక్ట్ లో కానీ ఎక్కడ డిస్క్రైబ్ చేసి ఉండదు. సో ఆబ్వియస్ గా మళ్ళీ మనం డిక్షనరీ మీనింగ్ తీసుకోవాలి. డిక్షనరీలో ఏముంటుంది, ఇన్హెరెంట్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే న్యాచురల్ అని కానీ, పర్మనెంట్ అని కానీ, ప్రివిలేజ్డ్ అని కానీ, ఇన్సెపరబుల్ అని కానీ, ఇవన్నీ మీనింగ్స్ ఉంటాయి. సో కోర్టుకి అన్ని పవర్స్ ఉంటాయి. బై బర్త్ కోర్ట్ క్రియేట్ చేస్తూనే ఆ కోర్టుకి న్యాచురల్ గా వచ్చేస్తాయి. లైక్ అ పర్సన్ పుట్టగానే యాజ్ హీ హ్యాస్ రైట్ టు లివ్, రైట్ టు ఈట్, రైట్ టు వేర్ క్లోత్స్, రైట్ టు ఎడ్యుకేషన్, ఇవన్నీ బై బర్త్ ఎలా వచ్చేస్తాయో ఆ రైట్స్ అలాగే కోర్టుకి కొన్ని బై బర్త్ ఉండే స్పెషల్ గా ఎక్స్క్లూసివ్ గా పవర్స్ ఉంటాయి కదా. ఆ పవర్ ని ఇన్హెరెంట్ పవర్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఇన్హెరెంట్ పవర్స్ కోర్ట్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే ఈ కన్సర్న్ చట్టంలో సిపిసిలో కానీ ఇతర ఎందులో అయినా కానీ, మోస్ట్లీ మనం ఇక్కడ కన్సర్న్ సిపిసిఏ బికాస్ అందులో అది ఇచ్చిన పవర్ కాబట్టి కోర్ట్స్ కి ఇన్హెరెంట్ పవర్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ ప్రొవిజన్ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ కి సంబంధించి సిపిసి మెన్షన్ చేయలేదో కానీ న్యాయం చేయడానికి కోర్ట్స్ ఏదో ఒకటి చేయాలి. కోర్ట్స్ ఎందుకు పుట్టాయి, ఎందుకు క్రియేట్ చేశారు కోర్ట్స్ అంటే న్యాయం డెలివర్ చేయడానికి కదా, జస్టిస్ డెలివర్ చేయడానికి కదా, న్యాయం చేయడానికి టు ద రిక్వైర్డ్ పర్సన్. సో ఏదైనా ఒక సర్కమ్స్టాన్స్ వచ్చినప్పుడు దాని రిలేటెడ్ గా ఏదైనా చట్టంలో ప్రొవిజన్ లేనప్పుడు కోర్ట్స్ కి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏం చేస్తాయంటే ఇలాంటి ఇన్హెరెంట్ పవర్ ని ఎక్సర్సైజ్ చేస్తాయి అనమాట. సో ఒక వ్యక్తికి న్యాయం చేయాలి, ఒక పార్టీకి న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఎక్స్క్లూజివ్ ప్రొవిజన్ దాని రిలేటెడ్ గా లేనప్పుడు అప్పుడు సివిల్ కోర్ట్స్ ఇన్హెరెంట్ పవర్స్ ని ఇన్వోక్ చేసుకుంటూ అంటే వాటికి ఇచ్చిన జన్మతహా ఇచ్చిన ఈ పవర్ ఏవైతే ఉందో దాన్ని ఇన్వోక్ చేసుకుంటూ న్యాయం చేయొచ్చు ఆ పర్టికులర్ వ్యక్తికి అని చెప్పి సెక్షన్ చెబుతుంది అనమాట. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఇన్హెరెంట్ పవర్స్ కోసం ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే నేను చెప్పాను, ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ లేదో లేని తరుణంలో కూడా పార్టీకి న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు కోర్టు ఏదైనా ఒక చర్య తీసుకోవాలి అనుకునేటప్పుడు ఎట్లా తీసుకుంటుంది అంటే ఇన్హెరెంట్ పవర్ ని యూజ్ చేసే తీసుకుంటుంది అలాంటి చర్యలు ఏవైనా, రైట్. సో ఇన్హెరెంట్ పవర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సెక్షన్స్ మెన్షన్ చేస్తుంది అంటే ఇది పర్టికులర్ గా చెప్పదు ఈ సెక్షన్స్ లో ఇన్హెరెంట్ పవర్స్ ఉన్నాయని. ఆ సెక్షన్ చదివితే ఓహో ఇది ఇన్హెరెంట్ పవర్ ఆఫ్ కోర్ట్ అనమాట అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో టు బి మోర్ పర్టికులర్ ఏ సెక్షన్స్ లో అయితే అట్లా ఇన్హెరెంట్ పవర్స్ కనిపిస్తాయంటే 148 సెక్షన్ 148 నుంచి 153 దాకా ఆ సెక్షన్స్ ఏమేమి చెప్తున్నాయో కోర్ట్ యొక్క పవర్స్, అన్ని పవర్స్ ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ద కోర్ట్ అనమాట. సో బై ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఆ కోర్టు ఈ 148 నుంచి 153B దాకా ఏమేమైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అన్ని ప్రొవిజన్స్ లోనూ తన స్పెషల్ పవర్స్ యూజ్ చేసుకొని జస్టిస్ డెలివర్ చేయొచ్చు అనమాట. 148 ఏం చెప్పింది, 30 రోజులు అంటే ఆల్రెడీ ఒక కాలం ఏదైనా ఒక ప్రొసీడింగ్ కి ఒక కాల పరిమితి ఇచ్చినప్పుడు ఇన్ కేస్ ఆ కాల పరిమితిలోనే ఆ పర్టికులర్ పార్టీ ఆ పని చేయనప్పుడు కోర్టుకు వచ్చి అయ్యా ఈ రీజన్ మూలంగా నేను పెర్ఫార్మ్ చేయలేకపోయినా నాకు అప్పచెప్పిన డ్యూటీ లేకపోతే నేను చేయాల్సిన పని నేను చేయలేకపోయాను, దిస్ బీయింగ్ జెన్యూన్ రీజన్ ఇంకొంచెం టైం ఇవ్వరా అని చెప్పి బ్రతిమలాడినప్పుడు మరి కోర్టుకి పవర్ ఉండాలి కదా, అది బ్రతిమలాడింది, మరి కోర్టుకి పవర్ లేకపోతే ఇవ్వడానికి ఎట్లా కుదురుతుంది, అందుకని చెప్పి కోర్టుకి ఆ అడిషనల్ పవర్ ఇస్తారనమాట. ఇట్స్ ఏ స్పెషల్ ప్రివిలేజ్ ఆఫ్ ది కోర్ట్ అనమాట. సో ఇవ్వచ్చు, ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, చట్టం యాక్చువల్ గా ఇంత స్పెసిఫిక్ పీరియడ్ లోపే ఆ పర్టికులర్ ప్రొసీడింగ్ జరగాలని చెప్పింది కానీ కోర్ట్స్ ఇన్హెరెంట్ పవర్ ఉపయోగించి ఆ కాల పరిమితిని పొడిగిస్తున్నాయి. సో ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ ఇన్హెరెంట్ పవర్ ఆఫ్ ది కోర్ట్, లైక్ 30 days వరకు సో కాల్డ్ ఆ ప్రొసీడింగ్ యొక్క టైం ని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట, రైట్. ఇంకొంచెం ఆ పీరియడ్ పొడిగించవచ్చు అనమాట. ఎంతవరకు పొడిగించవచ్చు అంటే 30 days దాకా అని చెప్పుకున్నాం 148 లో. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఇన్హెరెంట్ పవర్ ఆఫ్ ది కోర్ట్. ఇంకా రైట్ టు కేవియట్ కూడా ఇస్ అన్ ఇన్హెరెంట్ పవర్ ఆఫ్ ది కోర్ట్, లైక్ అంటే కేవియట్ కనుక ఏదైనా ఫైల్ అయినప్పుడు అది చెక్ చేసుకొని మాత్రమే ఏదైనా ఒక ఆర్డర్ జారీ చేస్తుంది అనమాట. సో ఈ కేవియట్ లో ఉండిన ప్రొసీడింగ్స్ ఆ రైట్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది కోర్ట్ కూడా ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ద కోర్ట్ అనమాట. రైట్. ఇప్పుడు ఒక ప్రొసీడింగ్ లోను
కేవియట్ ఫైల్ చేశారనుకోండి, ఆ ప్రెసిడెంట్‌కి కేవియట్ ఫైల్ చేసే రైట్ లేదనుకో ఆ పర్టిక్యులర్ వ్యక్తికి, తో చట్టం ఎక్కడ అనుమతించదు. అది చట్టంలో ఎక్కడ మెన్షన్ చేయదు. ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్‌కి సంబంధించి కేవియట్ ఫైల్ చేయొచ్చా, చేయకూడదా అని. సో, అలాంటి తరుణంలో పార్టీకి ఇంజస్టిస్ జరుగుతుంది అని భావించినప్పుడు ద కోర్ట్ మే యాక్సెప్ట్ కేవియట్ పిటిషన్ అన్నమాట. రైట్? సో, అట్లా. సో, కేవియట్ విషయం కూడా ఇన్హెరెంట్ పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తుంది. దెన్ 149 ఈ డెఫిసిట్ కోర్ట్ ఫీస్ ఉన్నాయి కదా! అసలు జనరల్‌గా కోర్ట్ ఫీ కట్టకపోతే ఒక ప్రొసీడింగ్‌ని యాక్సెప్ట్ చేయదు కదా! ఒక డాక్యుమెంట్‌నో లేకపోతే ప్లెయింటే ఉందనుకోండి, ప్లెయింట్‌లో కోర్ట్ ఫీ ఎంతైతే కట్టాలో అంత కట్టకపోతే ప్లెయింట్ రిజెక్ట్ చేసేస్తుంది రిజెక్ట్ చేసేస్తుంది కదా! సో, అప్పుడు అది యాక్చువల్‌గా ఏంటి, రిజెక్ట్ చేసేయాలి. కోర్ట్ ఫీస్ కట్టలేదు కాబట్టి చట్టం ఏం చెప్తుంది, రిజెక్ట్ చేయమని చెప్పింది. కానీ కోర్ట్‌కి మళ్ళీ ఇన్హెరెంట్ పవర్ ఏమిచ్చింది, పాపం ఏ రీజన్ మూలంగా కట్టలేదో, ఇఫ్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ రీజన్ ఇంకొంచెం టైం ఇవ్వడంలో నష్టం లేదని కోర్ట్ భావించినప్పుడు ఆ టైం ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అడిషనల్ టైం ప్రొవైడ్ చేస్తుంది. ఇంత టైంలోగా మీరు సో కాల్డ్ ఆ ప్లేయింట్‌లో మీరు ఎంత డబ్బైతే కట్టాలో ఇప్పుడు లేదన్నారు కదా! సరే ఒక నెల లోపు కట్టండి. ఓ 2 నెలల లోపు కట్టేసేయండి. ఆ ప్లేయింట్‌లో సో కాల్డ్ కోర్ట్ ఫీ ఏవైతే ఉందో అది అని. ఏదో ఒక డాక్యుమెంట్ రిలేటెడ్ ఏదైనా డెఫిసిట్ కోర్ట్ ఫీ ఉన్నిందనుకోండి. దాని రిలేటెడ్‌గా కూడా టైం ఇవ్వచ్చు. సో, టైం ఇవ్వచ్చా, ఇవ్వక్కర్లేదా అనేది అది అబ్సల్యూట్ డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్ అగైన్. అందుకే దాన్ని ఇన్హెరెంట్ పవర్‌లోనే చేర్చారన్నమాట. రైట్? పార్టీకి న్యాయం జరిపించడం కోసం టైం పొడిగించొచ్చు అనుకుంటే అది టైం గ్రాంట్ చేస్తుంది. టైం పొడిగిస్తుంది. ఇట్లా. సో, ఇది కూడా ఇన్హెరెంట్ పవర్ ఆఫ్ ద కోర్ట్. అండ్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా. అంటే ఒక కోర్ట్ ఇంకొక కోర్ట్‌కి తను చేయాల్సిన పని ఇంకొక కోర్ట్‌కి డెలిగేట్ చేస్తుందంటే అది కూడా దాని ఇన్హెరెంట్ పవర్. అంటే బై బర్త్ దానికి వచ్చిన పవర్, దానికి చట్టం ఇచ్చిన పవర్ అన్నమాట. బికాజ్ యూ బీయింగ్ ఏ సుపీరియర్ కోర్ట్, మీ ఇన్ఫీరియర్ కోర్ట్స్‌కి మీరు చేయాల్సిన పనులు ఏమైనా డెలిగేట్ చేసుకోండి, ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సో, దట్ ఈస్ ఆల్సో అన్ ఇన్హెరెంట్ పవర్ ఆఫ్ ది కోర్ట్. అండ్ ఇంకేం చదువుకోవచ్చు అంటే కమింగ్ టు ద అదర్ సెక్షన్స్ 151 అయితే ఇన్హెరెంట్ పవర్స్ ఇంతే అని చెప్తుంది. I'll read the section for you. Nothing in this code shall be deemed to limit or otherwise nothing in this code. మొత్తం కోడ్‌లోనూ ఏది కోర్ట్ యొక్క పవర్‌ని తగ్గించదు లేదా లిమిట్ చేయదు అని చెప్తుందన్నమాట. ఎప్పుడు నథింగ్ ఇన్ దిస్ కోడ్ షల్ బి డీమ్డ్ టు లిమిట్ ఆర్ అదర్వైజ్ ఎఫెక్ట్ ద ఇన్హెరెంట్ పవర్ ఆఫ్ ది కోర్ట్. కోర్ట్‌కి బై బర్త్ కోర్ట్ పని ఏమిటండి, న్యాయం చేయడానికి కోర్ట్ పుట్టింది. సో, కోర్ట్‌కి ఉండిన రైట్ ఏమిటంటే న్యాయం చేయడం ఆబ్వియస్లీ. సో, అలాంటి పవర్ ఏవైతే ఉన్నిందో దాన్ని ఈ చట్టంలో మెన్షన్ చేసిన ఏ ప్రొవిజన్ రెస్ట్రిక్ట్ చేయదు. అంటే కోర్ట్ న్యాయం చేయడం దగ్గర నుంచి ఏ ప్రొవిజన్ ప్రివెంట్ చేయలేదు. కోర్టుకు ఉండిన ఆ పవర్ ఏవైతే ఉన్నిందో దాన్ని ఏ ప్రొవిజన్ అడ్డుకోలేదు అని చెప్తుందన్నమాట. సో, నథింగ్ ఇన్ దిస్ కోడ్ షల్ బి డీమ్డ్ టు లిమిట్ ఆర్ అదర్వైజ్ affect the inherent power of the court to make such orders as may be necessary for the ends of justice or to prevent the abuse of the process of the court. ఇప్పుడు పర్టికులర్ గా ఇలానే చేయాలి అని రాసింది అనుకోండి, అట్లానే వెళ్తే ఆ పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పి భావించినప్పుడు అది అబ్యూస్ అంటే రాంగ్ యూజ్ అన్నమాట. రాంగ్ యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ద కోర్ట్ అని కోర్టు నమ్మినప్పుడు తో అట్లా చట్టబద్ధంగానే వెళ్తే ఒక పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్పి భావించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టెల్ యూ ఎలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఐల్ గివ్ యూ ఇల్లస్ట్రేషన్. ఇట్స్ ఎ లేమన్ ఇల్లస్ట్రేషన్ అగైన్. గవర్నమెంట్ వచ్చి ఒకరి ఇల్లు లేకపోతే ఒకరి షాప్స్ ఏవో కొట్టేస్తుంది అనుకోండి. ఆ వ్యక్తి ఇమీడియట్ గా పరిగెత్తుకొని వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ అడుగుతారు కోర్ట్ని టు ప్రివెంట్ గవర్నమెంట్ ఫ్రమ్ డెమాలిషింగ్ హిస్ ప్రాపర్టీ అన్నట్టు. కానీ యాజ్ ఎ మ్యాండేట్ ఏం చెప్తుంది సెక్షన్ 80లోను ముందు గవర్నమెంట్‌కి అగైన్స్ట్ ఏదైనా సూట్ ఫైల్ చేయాలంటే నోటీస్ ఇవ్వండి. 60 రోజులకు ముందు నోటీస్ ఇచ్చిన తర్వాతే మీరు గవర్నమెంట్ 60 రోజులు వెయిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ సాల్వ్ చేస్తుందో లేదో చూసుకుని తర్వాత అప్పుడు మీరు 61వ రోజు నుంచి మీరు సూట్ ఫైల్ చేసుకోండి అని చెప్పి పవర్ ఇస్తుంది మామూలు ప్రైవేట్ పర్సన్‌కి కదా! కానీ ఇప్పుడు 60 రోజులు ఆగితే నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు కొట్టేస్తే అదే మూమెంట్‌లో షాప్ కొట్టేస్తే వాళ్ళు నష్టపోతారు కదా! సో, ఇమ్మీడియేట్ గాను అంటే యాజ్ ఎ మ్యాండేట్ ఆ రూల్ ఫాలో అవ్వక్కర్లేదు అనమాట కోర్ట్. సో, ఫాలో అవ్వకుండా ఏం చేస్తుంది టు ప్రివెంట్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్ అంతరించిపోకుండా ఉండడానికి, లేదంటే అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, నోటీస్ ఇచ్చిన తర్వాత 60 days వెయిట్ చేసి అప్పుడు సూట్ ఫైల్ చేయమని. సో, అట్లా అబ్సల్యూట్ రూల్ ఫాలో అయితే ఆ పార్టీకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు కొంచెం వెసులుబాటు ఇవ్వచ్చు అనమాట. సో, టు ప్రివెంట్ ద
అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఇది ఏదైనా ఒక పర్టికులర్ పనిని చట్టం మెన్షన్ చేసినప్పుడు అదే శైలిలో గుడ్డిగా వెళ్ళిపోతే ఆ పార్టీకి నష్టం జరుగుతుంది అని భావించినప్పుడు కొంచెం సడలింపు ఇవ్వచ్చు అని చెప్తుంది. సో అలాంటి పవర్ ని ఏ ప్రొవిజన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ లో ఉండినా ఏ ప్రొవిజన్ కోర్టుకి ఉండినా ఆ ఇన్హరెంట్ పవర్ ని తీసేయదు అని చెప్పి చెబుతోంది 151, రైట్? సో ఇంకా 151 లో ఇంకా ఇన్హరెంట్ పవర్స్ కింద ఏ ప్రొవిజన్స్ వస్తాయంటే 153B దాకా అని చెప్పుకున్నాం కదా. విల్ రీడ్ వాట్ 152 says. Amendment of judgments, decrees or orders. Clerical or arithmetical mistakes in judgments, decrees or orders or errors arising therefrom from any accidental slip or omission may at any time be corrected by the court either on its own motion or on the application of any of the parties. ఏం చెప్తున్నారు? ఒక్కసారి జడ్జ్మెంట్ రాసేసిన తర్వాత దాని మీద జడ్జ్ గారు ఆ కన్సర్న్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దాని మీద సైన్ చేసేస్తే బ్రహ్మరుద్రాదులు వచ్చినా సరే దాన్ని మార్చే రైట్ ఆ జడ్జికి ఉండదు. కానీ అది బేసిక్ రూల్, జనరల్ రూల్, అది బేసిక్ నార్మ్ అన్నట్టు. కానీ దానికి వెసులుబాటు ఎప్పుడు ఇస్తారు అంటే ఆ జడ్జిమెంట్ అయితే మార్చడానికి ఛాన్సే లేదు. కానీ ఆ జడ్జిమెంట్ లో చిన్న చిన్న ఎర్రర్స్, ఇప్పుడు న్యూమెరికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంది, 10,000కి బదులు 1000 పడింది, అప్పుడు దాన్ని కరెక్ట్ చేయొచ్చు. లేదా డేట్స్ తప్పు పడ్డాయి, లేకపోతే సర్వే నంబర్స్ what you call serial numbers అన్న తప్పు పడ్డా అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ద మిస్టేక్, క్లరికల్ మిస్టేక్ ఆఫ్ ద కోర్ట్. క్లర్క్స్ టైప్ చేస్తున్నప్పుడు టైపో ఎర్రర్స్ ఏవో వస్తాయి కదా. సో అలాంటి మిస్టేక్స్ కనుక ఏమైనా జడ్జ్మెంట్ లో ఉండుంటే వాటిని రెక్టిఫై చేసుకునే అవకాశం అయితే సెక్షన్ 152 కోర్ట్స్ కి ఇస్తుంది అనమాట. అగైన్ దిస్ ఇస్ ఇన్హరెంట్ పవర్ ఆఫ్ ద కోర్ట్ టు అమెండ్ సచ్ జడ్జ్మెంట్, డిక్రీ ఆర్ ఆర్డర్. సో ఇలాంటి క్లరికల్ ఎర్రర్స్ కానీ అర్థమెటికల్ అంటే మ్యాథమెటికల్ ఎర్రర్స్, న్యూమెరికల్ ఎర్రర్స్ అనమాట, నంబర్స్ కి సంబంధించిన ఏమైనా ఎర్రర్స్ ఉంటే కూడికల్లోనో విభజనల్లోనో ఇలాంటి యాడింగ్, అడిషన్, సబ్స్ట్రాక్షన్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి వాటిల్లో ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉండినప్పుడు జడ్జ్మెంట్ లో కానీ ఏదైనా ఆర్డర్ లో కానీ ఏదైనా డిగ్రీలో కానీ అలాంటి మిస్టేక్ ఏదైనా ఉంటుంటే, న్యూమెరికల్ మిస్టేక్ లేదంటే క్లర్క్ ఏదైనా తప్పు టైప్ చేశారనుకోండి, సర్వే నంబర్ ఏదైనా తప్పు టైప్ చేశారనుకోండి, అటువంటివి కరెక్ట్ చేయడానికి, లేదంటే ఏదైనా మెన్షన్ చేయాల్సింది మెన్షన్ చేయలేదనుకోండి, సో కాల్డ్ టైపిస్ట్ ఎవరైనా సరే జడ్జి అది నోటీస్ చేసుకోకుండా సంతకం పెట్టేశారనుకో, అయ్యో ఇది మార్చడానికి లేదు కదా అంటే నో. ఇలాంటి ఆస్పెక్ట్స్ లో అయితే మార్చే పవర్ ఆ జడ్జ్ కి ఆ పర్టికులర్ కోర్ట్ కి ఇస్తుంది అనమాట. ప్లీజ్ మ్యూట్ హిస్ సంపత్ గారు. సో దిస్ ఇస్ అబౌట్ అమెండ్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్స్. అమెండ్మెంట్ అంటే మార్పు కదా, మార్పు చేయొచ్చు. జనరల్ గా అయితే ఒక్కసారి జడ్జ్మెంట్ సైన్ చేశాక మార్చడానికి అయితే లేదు. కానీ దానికి ఓన్లీ ఎక్సెప్షన్ ఎక్కడ దొరుకుతుందంటే ఈ 152లో దొరుకుతుంది అనమాట. రైట్? క్లరికల్ కానీ అర్థమెటికల్ మిస్టేక్స్ కానీ జడ్జ్మెంట్ లో కానీ డిగ్రీలో కానీ ఆర్డర్ లో కానీ ఉండుంటే, లేదంటే ఇతర ఎర్రర్స్ ఏవైనా సరే అరైజింగ్ దేర్ ఫ్రమ్ బిగ్ అండ్ యాక్సిడెంటల్ స్లిప్. ఏదైనా ఇప్పుడు మెయిన్ ప్రాఫిట్స్ వేస్తున్నప్పుడు ఒక ఎంట్రీ మెన్షన్ చేయడం మర్చిపోయారు అనుకోండి, దట్స్ అన్ యాక్సిడెంటల్ స్లిప్, అది టైప్ చేయడం మర్చిపోయారు అనుకో, సో అది యాడ్ చేయొచ్చు. సో అలాంటి సవరణలు, అలాంటి మార్పులు జడ్జ్మెంట్ లో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో అయితే చేయొచ్చు. తప్పితే బేసిక్ జడ్జ్మెంట్ ఏమైతే ఉందో అలాంటిది అసలు మార్చడానికే లేదు. ఇట్స్ బేసిక్ రూల్, రైట్? P152లోను ఇలాంటి క్లరికల్ కానీ అర్థమెటికల్ ఎర్రర్స్ కానీ ఏమైనా ఉంటుంటే వాటి నిమిత్తం మార్చే పవర్ అయితే కోర్ట్స్ కి ఇస్తుంది అనమాట ఈ కోడ్. దట్ ఈస్ అబౌట్ 152. అండ్ దెన్ 153 చెప్తుంది జనరల్ పవర్ టు అమెండ్. అక్కడ టు అమెండ్ జడ్జ్మెంట్, డిక్రీస్ అండ్ ఆర్డర్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ క్లరికల్, అర్థమెటికల్ ఎర్రర్స్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ యాక్సిడెంటల్ స్లిప్. ఈ 3 సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే జడ్జ్మెంట్ లో సవరణలు చేయడానికి కోర్టుకి పవర్ ఉందని 152 చెప్తుంది. ఇక్కడ ఈ జనరల్ పవర్ ఏంటి? ద కోర్ట్ మే at any time or on such terms as to the cause or otherwise as it may think fit amend any defect or error in any proceeding in a suit, and all necessary amendments shall be made for the purpose of determining the real question or issue raised by or depending on such proceeding. See, general గా ఏదైనా సూట్ లో కానీ ఏదైనా ప్రొసీడింగ్ లో కానీ ఏదైనా డిఫెక్ట్ కానీ ఎర్రర్ కానీ అంటే ఆల్రెడీ ప్లేంట్ లోనో రిటన్ స్టేట్మెంట్ లోనో ఐఏలోనో ఏదైనా తప్పుగా టైప్ చేశారనుకోండి, సో
సో అట్లా చేసినప్పుడు, లేదంటే మెన్షన్ చేయాల్సింది మెన్షన్ చేయలేకపోయినా, మెన్షన్ చేయకుండా మెన్షన్ చేసినా, అనవసరమైన వాళ్ళని యాడ్ చేసినా, అక్కర్లేని వాళ్ళని ఉంచినా, ఇలాంటివి ఏవైనా సరే అప్పుడు మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినప్పుడు జనరల్ సూట్లో ఏదైనా ప్రొసీడింగ్లో అప్పుడు కోర్టుకి పవర్ ఉంటుందా అంటే ఎస్. ఇందాక పవర్ ఓన్లీ జడ్జ్మెంట్స్ లోనూ ఆ క్లరికల్ ఎర్రర్స్ మార్చడానికి, కానీ ఇక్కడ జనరల్ పవర్ ఏమిస్తోంది, సూట్ లోను ఏ ప్రొసీడింగ్ లో అయినా ఏ పిటిషన్ అయినా మార్చడానికి, ఏ ఎర్రర్ అయినా మార్చడానికి కోర్టుకి పవర్ ఇస్తోంది. ఇది మనం ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తాం, దేన్ని ఉపయోగించి చేసుకుంటాం అండి? ఆర్డర్ అమెండ్మెంట్ పిటిషన్ ఏ ఆర్డర్ ప్రకారం వేస్తాం, ఏ రూల్ ఆర్డర్ ప్రకారం వేస్తాం? ఆర్డర్ 6 రూల్ 17 మేడం. అబ్సల్యూట్లీ. సో ఆ ప్రొవిజన్ ని వినియోగించుకొని మనం ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తే, ఏదైనా ప్లీడింగ్ లో ఏదైనా మార్పు చేయాల్సి వచ్చినప్పుడు ఆ ప్రొవిజన్ ఉపయోగించుకొని మనం మార్పు చేయొచ్చు. అండ్ అటువంటి చేసిన మార్పుని కోర్టు కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఆమోదిస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ జనరల్ పవర్ ఆఫ్ మనం మార్చేస్తే సరిపోదు కదా, మనం మార్చిందని కోర్టు యాక్సెప్ట్ చేయాలి కదా. సో కోర్టుకి యాక్సెప్ట్ చేసే పవర్ ఈ ప్రొవిజన్ ఇస్తుంది అనమాట. This is about general power to amend, right? And then 153A ఏం చెబుతుంది, power to amend decree or order where appeal is summarily dismissed. Appeal dismiss చేసినా సరే అపలేట్ కోర్ట్ లోను ఏదైనా ఒక అపీల్ ఫైల్ అయింది, అండ్ ఆ అపీల్ లోను లోయర్ కోర్ట్ ఇచ్చిన డిగ్రీని మార్చొచ్చా, అపీల్ రిజెక్ట్ చేసేస్తున్నారు, అపీల్ యాక్సెప్ట్ చేయలేదు అండి, అందులో కన్సర్న్ ప్రొవిజన్ లేదు, ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ లా. సో అపీల్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేనప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది, ఆబ్వియస్ గా అపీల్ ని డిస్మిస్ చేసేస్తుంది. సో అట్లా డిస్మిస్ చేసిన తరుణంలోను లోయర్ కోర్ట్ ఇచ్చిన డిగ్రీ మీద కదా అపీల్కి వెళ్తారు, ఆ డిగ్రీలో ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చా అంటే ఎస్, అబ్సల్యూట్లీ చేయొచ్చు. దో అపీల్ డిస్మిస్ చేసిన డిగ్రీలో ఏమైనా ఇలాంటి క్లరికల్ ఎర్రర్స్, ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా అపలేట్ కోర్ట్ కనుక ఫైండ్ చేస్తే ఎస్, అపలేట్ కోర్టు కూడా మార్చొచ్చట. అలాంటి క్లరికల్ ఎర్రర్స్ కానీ, అర్థమెటికల్ ఎర్రర్స్ కానీ, ఇంకేమైనా ఇలాంటి యాక్సిడెంటల్ స్లిప్స్ ఏమైనా ఉండాలంటే కింద కోర్టులో నోటీస్ చేసుకోలేదు అనుకో, అది అపీల్కి వెళ్ళినప్పుడు అపీల్లోనే నోటీస్ చేసుకున్నారు అనుకో, అప్పుడు అపలేట్ కోర్ట్కి మనం ఒక అప్లికేషన్ కనుక పెట్టుకుంటే ఎస్, ఇట్ హ్యాస్ పవర్. లోయర్ కోర్ట్కి పవర్ ఉన్నప్పుడు అపలేట్ కోర్ట్కి కూడా పవర్ ఉంటుంది కదా. సో ఆ డిగ్రీని అది అమెండ్ చేయొచ్చు, ఆ డిగ్రీని కానీ, ఆర్డర్ని కానీ, జడ్జ్మెంట్ని కానీ, ఏదైనా సరే కన్సర్న్ థింగ్ ఏమైతే అది, అందులో ఏమైనా మార్పులు చేయాల్సి వచ్చినప్పుడు అపలేట్ కోర్ట్ మార్పులు చేయొచ్చు. దో అపీల్ రిజెక్ట్ చేసేస్తున్నా సరే ఆ డిగ్రీలో అంశాన్ని అయితే అపలేట్ కోర్ట్ కి మార్చి రైట్ అయితే ఈ ప్రొవిజన్ ఇస్తుంది. సో అట్లా చేసిన డిగ్రీ మరి అది చెల్లుతుందా, మార్పులు చెల్లుతాయంటే అబ్సల్యూట్లీ చెల్లుతాయి అని చెబుతుంది. ఐల్ రీడ్ ద ప్రొవిజన్ ఫర్ యూ. ఏం చెబుతుంది 153, వేర్ అండ్ అపలేట్ కోర్ట్ డిస్మిసెస్ అండ్ అపీల్ under Rule 11 of Order 41. అపీల్ రిలేటెడ్ ఫస్ట్ అపీల్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అన్ని Order 41 లో ఉంటాయి. సో Order 41 లోనే Rule 11 కింద అపీల్ ని ఏదైనా కనుక Rule 11 కింద కనుక డిస్మిస్ చేసేస్తే, బికాస్ ఆఫ్ ద నాన్ అబ్సెన్స్ ఆఫ్ ద పార్టీ హూ హ్యాడ్ ఫైల్డ్ ద అపీల్, అట్లా రిజెక్ట్ చేస్తున్న తరుణంలో కూడా ఏదైనా కన్సర్న్ పార్టీ రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో, అయ్యా ఇందులోని ఈ ఫాల్స్ ఉన్నాయి, దీన్ని రెక్టిఫై చేయండి, ఇవి క్లరికల్ ఎర్రర్స్ లేకపోతే ఇవి అర్థమెటికల్ ఎర్రర్ ఉంది, దీన్ని రెక్టిఫై చేయాలని కోరుతున్నాను చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే ఎస్, ఆ అపీల్ ని డిస్మిస్ చేసినా సరే ఆ డిగ్రీలో మార్పులు అయితే చేయొచ్చు అపలేట్ కోర్ట్ అని చెప్పి చెబుతుంది అనమాట. ద కోర్ట్ వేర్ అన్ అపలేట్ కోర్ట్ డిస్మిసెస్ అన్ అపీల్ under Rule 11 of Order 41, the power of the court to amend under Section 152. మళ్ళీ ఆ జడ్జ్మెంట్ కానీ, సో కాల్డ్ డిగ్రీ కానీ, ఆర్డర్ కానీ దేని రిలేటెడ్ గా అపలేట్ కోర్ట్ అని అమెండ్ చేస్తుంది, ఓన్లీ విత్ రిలేషన్ టు ద క్లరికల్ ఎర్రర్స్. బేసిక్ డిగ్రీలో ఉండిన జడ్జ్మెంట్ ఏమైతే ఉండిందో దాన్ని అయితే అపలేట్ కోర్ట్ టచ్ చేయదు, బికాస్ ఇట్ ఈస్ డిస్మిసింగ్ దిస్ ఇనిషియల్లీ కదా, బికాస్ ఆఫ్ ద నాన్ అబ్సెన్స్ ఆఫ్ ద పార్టీస్. సో అక్కడ అట్లా డిస్మిస్ చేస్తున్న తరుణంలో కూడా ఆ డిగ్రీలో కనుక ఏమైనా క్లరికల్ ఎర్రర్స్ వచ్చాయని చెప్పి ఆ కోర్ట్ నోటీస్ కి తీసుకొని వస్తే అపలేట్ కోర్ట్ దివ్యంగా ఆ ఎర్రర్ ని కరెక్ట్ చేయొచ్చు అని చెప్పి చెబుతుంది. ఓకే, ద కోర్ట్ టు అమెండ్ అండర్ 152, ద డిగ్రీ ఆర్ ఆర్డర్ అపీల్డ్ against may be exercised by the court which has passed the decree or order in the first instance, notwithstanding that the dismissal of the appeal has the effect of confirming the decree or order as the case may be passed by the court of first instance. Though the court of first instance pass చేసినా సరే అలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉంటే అపలేట్ కోర్ట్ కూడా కరెక్ట్ చేయొచ్చు.
అండ్ ఆ కరెక్ట్ చేసిన డిగ్రీ ఏమైతే ఉంటుందో అది కన్ఫర్మ్ అయినట్టే లెక్క. ఆఫ్టర్ కరెక్షన్ ఆ డిగ్రీ కన్ఫర్మ్ అయినట్టే లెక్క అని చెప్తుంది అనమాట 153. సో ఇది కూడా అలా కరెక్టింగ్ పవర్ ఏమైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో ఇన్హెరెంట్ పవర్ ఆఫ్ ది కోర్ట్ అనమాట. ఇట్ ఈస్ టు డూ జస్టిస్ టు ద పార్టీస్, రైట్. అండ్ దెన్ లాస్ట్లీ 153B విత్ రిలేషన్ టు ద ఇన్హెరెంట్ పవర్స్ ఏం చెప్తుంది? ప్లేస్ ఆఫ్ ట్రయల్ టు బి డీమ్డ్ టు బి ద ఓపెన్ కోర్ట్. మనం కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ ఏమైతే ఉందో కోర్టుగా కన్సిడర్ చేసిన ప్లేస్ ఏమైతే ఉందో దట్ షాల్ బి ద ఓపెన్ కోర్ట్. అంటే అంత జనరల్ పబ్లిక్ అందరికీ ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్ కి యాక్సెస్ ఉంటుంది. ఎనీ కామన్ మ్యాన్ కెన్ స్టెప్ ఇన్ టు ద కోర్ట్ అండ్ వాచ్ దోస్ ప్రొసీడింగ్స్ అన్నట్టు చెప్తుంది. ఇట్ బీయింగ్ ఎన్ ఓపెన్ కోర్ట్. కానీ ప్రతి విషయంలో ఓపెన్ కోర్టే ఉండాలా అంటే లేదు. కొన్ని పరిస్థితుల్లోనూ ఆ పార్టీస్ ని, ఆ పార్టీ తాలూకా లీడర్స్ అండ్ ద కోర్ట్ స్టాఫ్ అండర్ కన్సర్న్ జడ్జ్ మినహాయించి ఇంకెవరు ఉండకూడదని ఆ కన్సర్న్ కోర్ట్ భావించినప్పుడు మిగతా పబ్లిక్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. అండ్ దట్ వి కాల్ as ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ సివిల్ కోర్ట్స్ కి ఏ సెక్షన్ ప్రకారం రైట్ ఉంటుంది జరిపించడానికి అంటే దిస్ 153B ప్రొవిజో ఉంటుంది. ప్రొవిజోలో మెన్షన్ చేస్తాను అనమాట. ఐ విల్ రీడ్ ద సెక్షన్ ఫర్ యూ. ది ప్లేస్ ఇన్ విచ్ ఎనీ సివిల్ కోర్ట్ ఇస్ హెల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రయింగ్ ఎనీ సూట్. ఏ ప్లేస్ అయితే ఒక సివిల్ కోర్ట్ కింద ఎస్టాబ్లిష్ చేసి సూట్స్ ట్రై చేయడానికి పెట్టబడిందో షల్ బి డీమ్ టు బి అన్ ఓపెన్ కోర్ట్. అది ఓపెన్ కోర్ట్ కిందనే భావింపబడుతుంది. అంటే ఎనీ కామన్ మ్యాన్ కెన్ స్టెప్ ఇన్ టు ద కోర్ట్ అని. టు విచ్ ద పబ్లిక్ జనరల్లీ మే హ్యావ్ యాక్సెస్ సో ఫార్ as the same can conveniently contain them. అంటే మందలు వచ్చి పడిపోయి అక్కడ జడ్జ్ గారు కూర్చోడానికి చోటు లేకుండా అట్లా వచ్చేయడానికి లేదనమాట. కన్వీనియంట్ గా ఎంతమందిని అయితే ఎక్విప్ చేస్తుందో ఆ కోర్ట్ ఎన్విరాన్మెంట్ అంత పబ్లిక్ అయితే లోపలికి వచ్చి ఆ ప్రొసీడింగ్స్ అయితే చూడొచ్చు అని చెబుతుంది అనమాట. ఇది నేను చెప్పలేదు, ఆ టెర్మినాలజీ అలా చెప్పింది. టు విచ్ ద పబ్లిక్ జనరల్లీ మే హ్యావ్ యాక్సెస్ సో ఫార్ యాజ్ ద సేమ్ కెన్ కన్వీనియంట్లీ కంటైన్ దెమ్. అందుకే చెప్పాను. అంటే జడ్జ్ గారి పక్కన కూడా వచ్చి ప్లేస్ లేదు కదా అని వారి పక్కన కూడా వెళ్ళి నుంచునేంత ఆక్యుపై చేయడానికి లేదు. కన్వీనియంట్ గా ఎంతవరకు అయితే పబ్లిక్ ఆక్యుపై చేయొచ్చు, ఆ రూమ్ ఎంతమందిని ఎక్విప్ చేస్తుందో అంతమంది లోపలికి వచ్చి ఆ ప్రొసీడింగ్ అయితే చూడొచ్చు, ఆ సివిల్ ప్రొసీడింగ్ అని చెబుతోంది. మళ్ళీ దీనికి ప్రొవిజన్ ఏం చెప్తుంది? ఇట్స్ అన్ ఎక్సెప్షన్ సార్ట్ ఆఫ్ థింగ్స్ provided that the presiding judge may, if it thinks fit, order at any stage. అంటే presiding judge ఆర్డర్ చేయొచ్చు ఏ స్టేజ్ ఆఫ్ ద ఎంక్వైరీ అయినా, ప్రొసీడింగ్ లో అయినా సరే, ట్రయల్ లో అయినా సరే. Order at any stage of any inquiry into or trial of any particular case that the public generally or any particular person shall not have access to or to be remain in the courtroom or the building used by the court. సో జడ్జ్ గారు ఎప్పుడైనా సరే అలాంటి పబ్లిక్ కి యాక్సెస్ ఉండకూడదు, ఆ పర్టికులర్ పర్సన్ కానీ జనరల్ పబ్లిక్ కానీ ఆ పర్టికులర్ ప్రొసీడింగ్ కి యాక్సెస్ ఉండకూడదు అని భావించినప్పుడు వారిని నిషేధిస్తుంది ఆ కోర్ట్ అని ప్రివెంట్ చేస్తుంది ఆ కోర్ట్ ప్రెమిసెస్ లో ఉండడానికి అని చెప్తుంది. అండ్ వి కాల్ ద ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని, రైట్. ఇంతే 153B. సో ఈ 153B దాకా కోర్టుకు ఉండిన పవర్స్ ఏవైతే ఉంటున్నాయో 148 నుంచి అవన్నీ ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ద కోర్టే, రైట్. ఇది కాక మళ్ళీ సెక్షన్ 9 కూడా చెప్తారు చాలా మంది. And there is an argument like, yes, section 9 can be included as an inherent power of the court and it may not be అని కూడా చెప్తారు. అది స్టాట్యూటరీ పవరే కానీ ఇన్హెరెంట్ పవర్ కాదని కొంతమంది ఆర్గ్యుమెంట్, కొంతమంది ఎస్ ఇట్ ఈస్ అన్ ఇన్హెరెంట్ పవర్ బై బర్త్. సెక్షన్ 9 మళ్ళీ ఏం చెప్తుంది అనేది తెలియని వాళ్ళకి వస్తే, సివిల్ నేచర్ ఉండిన అన్ని కేసెస్ సివిల్ కోర్ట్స్ కి యాక్సెప్ట్ చేసే రైట్ ఉంటుంది, సివిల్ కోర్ట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసే రైట్ ఉంటుంది సివిల్ మ్యాటర్స్ అని చెప్పి. అంటే సివిల్ నేచర్ కి తప్పించి ఇతర ఏ మ్యాటర్స్ లైక్ క్రిమినల్ మ్యాటర్స్ కానీ ఏదైనా ట్రిబ్యునల్స్ పర్టికులర్ స్పెషల్ కోర్ట్స్ ఆ పర్టికులర్ మ్యాటర్స్ చూడాలని చెప్పుకుంటే తప్పితే సివిల్ మ్యాటర్స్ అన్ని కూడా సివిల్ కోర్ట్స్ డీల్ చేసే అధికారం ఉంటుంది అని చెప్తుంది సెక్షన్ 9. తో అది బై బర్త్ కోర్టుకు ఉండిన రైట్ అన్నట్టు తీసుకోవచ్చు. సివిల్ కోర్టుకు ఉండిన రైట్ ఏంటంటే సివిల్ మ్యాటర్స్ డీల్ చేయడం అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. తో ఇట్ ఈస్ ఇన్హెరెంట్ పవర్ అని. No, it is not inherent power. Section 9 is a provision in the substantial provision in the procedural code. So being called code of civil procedure లో section 9 లోని ఇది ఈ కోర్టుకి ఇది మ్యాండేట్ పవర్ అన్నట్టు చెప్పినప్పుడు అదేమో స్టాట్యూటరీ పవర్ అవుతుంది కానీ ఇన్హెరెంట్ పవర్ అవుదని కొంతమంది జడ్జెస్ ఆర్గ్యూ చేస్తారు. లెట్ దట్ బి వాట్ ఎవర్. మొత్తానికి ఇన్హెరెంట్ పవర్స్ అంటే ఇవ్వండి. కోర్టుకి బై బర్త్ వచ్చిన పవర్స్, స్పెషల్ పవర్స్, స్పెషల్లీ ప్రివిలేజ్డ్ పవర్స్ ఏవైతే ఉండినాయో వాటిని మనం ఇన్హెరెంట్ పవర్స్ అని తీసుకుంటాం. సో జనరల్ గా మనం ఏదైనా వి ఫైండ్ ఇన్ మెనీ సూట్స్ లైక్ మనం ఆ పర్టికులర్ సూట్ కి సంబంధించిన ఆ పర్టికులర్ ప్రొసీడింగ్ కి సంబంధించిన ప్రొవిజన్ వేస్తాము.
వేసి ఇంకా ఆ పర్టికులర్ ప్రొసీడింగ్, ఆ పర్టికులర్ ప్రొవిజన్ కింద కోర్టు కనుక రిలీఫ్ ఇచ్చే తరడం లేకపోతే అట్లీస్ట్ సెక్షన్ 151 కింద ఉండిన ఆ ఇన్హెరెంట్ పవర్ ని యూజ్ చేసుకుని అయినా సరే మాకు రిలీఫ్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి స్కోప్ ఉంటుందని 151 కూడా యాడ్ చేస్తారు చాలా మంది అడ్వకేట్స్. సో ఈవెన్ యునో కామన్ గా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. దిస్ ఇస్ అబౌట్ 151. So we are done up till 153. ఇంకా ఇవి కాక ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏమంటే సేవింగ్ ఆఫ్ ద ప్రెసెంట్ రైట్ ఆఫ్ appeal ఇది రిపీల్ అయిపోయింది. 154 repealed, 155 repealed, 156 repealed, and then 157 continuance of orders under repealed enactments. సో ఆ కన్సర్న్డ్ enactments కింద రిపీల్ అయిపోయినా సరే వాటికి కనుక యునో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కనిపిస్తే అవి కొనసాగుతూనే ఉంటాయి అన్నట్టు చెప్తుంది 157. దట్ ఇస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, వదిలేసేయండి. అండ్ దెన్ 158 reference to the Code of Civil Procedure and other repealed enactments. In every enactment, a notification passed or issued before the commencement of this code in which the reference is made to or to any chapter or of section of Article 8 of 1859 of the Code of Civil Procedure of any act amending the same or any other enactment hereby repealed, such reference shall, so far as may be practicable, be taken to be made to this code in its ఏం లేదబ్బా. ఇప్పుడు సివిల్ ప్రొసీజర్ కోడ్ లేటెస్ట్ కోడ్ 1909 కదా. సో 1909 కన్నా ముందు ఉన్న యాక్ట్స్ ఏవైతే ఉండినాయో ఆ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1859 లో బేసిక్ కోడ్ అదే. సో అందులో ప్రొవిజన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసి మార్పులు చేర్పులతో 1909 వచ్చింది కదా. సో వాటిని కనెక్టెడ్ గా వాటికి ఫోర్స్ ఎంత అంటే ఈ కోడ్ లో మెన్షన్ చేసిన కరెస్పాండింగ్ ప్రొవిజన్స్ ఏముంటాయో అవి తీసుకోండి. అక్కడ సెక్షన్ 1 లో సెక్షన్ 9 లోను సెక్షన్ 100 లోని ఇన్హెరెంట్ పవర్స్ ఉందనుకోండి పాత చట్టంలో. ఇక్కడ ప్రెసెంట్ చట్టంలో 151 లో ఇచ్చింది. కరెస్పాండ్ చేసుకోండి, సేమ్ పవర్స్ అవి ఇవి అన్నట్టు చెప్తాను. సో దేర్ ఇస్ నథింగ్ మచ్. So with this, I have done with all the substantial provisions of the Civil Procedure Code without skipping even a single thing, right? So రేపటి నుంచి కుదిరితే ఆర్డర్స్ చదువుకుందామండి. ఓకే. సో ఈ Thank you, madam. 158 అన్ని సబ్స్టాన్షియల్ ప్రొవిజన్స్ అందరికీ అర్థమయ్యాయని నమ్ముతున్నాను నేను. I don't know how far I'm correct. అబ్సల్యూట్లీ